అందరికీ నమస్కారం అండి. ఈరోజు 18వ తేదీ జూన్ 2028 సంవత్సరం ఆదివారం. జ్ఞానజ్యోతి జిట్టు కృష్ణమూర్తి స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు సత్సంగం జరుపుతున్నాము. టాపిక్ ఏంటంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు పెనిట్రేట్ ఇంటూ గ్రేట్ డెప్త్? అత్యంత లోతుగా చొచ్చుకొని పోవడం సాధ్యమేనా అనేటువంటి ఒక అంశం అన్నమాట. దీంట్లో కూడా మనం లోతుగా చర్చించవలసిన విషయం ఉంది. ఒక్క నిమిషం అండి. ఓకే, మన జీవితాలు చూసినట్లయితే చాలామంది మనలో మనం ఉపరితలంలోనే పైపైనే జీవిస్తున్నాం అన్నమాట. అంటే పెరిఫెరీ, అంటే సామాన్యమైన సాధారణమైన ఉపరితల జీవితం. అంటే ఒక విధంగా అది మీడియోకర్ జీవితం అనొచ్చు, లేదా ఒక సాధారణ జీవితం అనొచ్చు. అయితే ఒక యాంత్రిక జీవితం అని కూడా చెప్పచ్చు. అదే పని అదే విధంగా మళ్ళీ మళ్ళీ చేయటం అన్నమాట యాంత్రికం అంటే. అప్పుడు ఒక గాఢమైన జీవితం గురించి, ఒక లోతైన జీవితం గురించి, దాంట్లో ఉండే సౌందర్యం, దాంట్లో ఉండే ఆనందం, దాంట్లో ఉండేటువంటి ఒక ప్రశాంతత, గంభీరత, ఇటువంటి విషయాలు మనం విన్నామనుకోండి ఎవరి నుంచి, అప్పుడు అనిపిస్తుంది సాధారణంగా నేను ఇటువంటి జీవితంలో గాఢంగా ప్రయాణం చేయగలను, ఆ గాఢతలోనికి వెళ్ళగలను, దాన్ని అందుకోగలనా? ఈ జీవితంలో చూస్తే దీనికన్నా అది చాలా గొప్ప జీవితం అనిపిస్తుంది. కాబట్టి అటువంటి ఒక గాఢమైన జీవితం సాధ్యమవుతుందా నాకు అని ఒక కుతూహలం, ఒక ప్రశ్న కలిగే అవకాశం ఉంది. అయితే ఈ ఉపరితల జీవితంలో మనకు ఒక సంతృప్తి ఉంది. అంటే ఏదో ఒక చిన్న చిన్న ఆనందాలు, ఆ తర్వాత చిన్న చిన్న కార్యాలలో మనం విజయవంతం అవ్వటం, లేదా అంటే కొన్ని బాంధవ్యాల్లో మనం సుఖం అనుభవించటం, ఇలాంటిది ఏదో ఒక విషయం, డబ్బుతోనో లేకపోతే అల్ప సంతోషాల్లోనో వినోదాల్లోనో ఏదో ఒక సంతృప్తి అక్కడక్కడ మనకి జీవితంలో కలుగుతూనే ఉంది. కాబట్టి ఆ సంతృప్తి విషయాన్ని మనం వెంబడిస్తున్నాం, అందులోనే జీవించడానికి ఇష్టపడుతున్నాం. అది మనకు తెలిసిన జీవితం. అయితే అటువంటి మనస్సు ఈ గాఢమైన లోతుల్లోనికి ఎలా చొచ్చుకొని పోగలుగుతుంది అనేది ఈరోజు అంశం అన్నమాట. అంటే ఇక్కడ డెప్త్ అనే పదం వాడటం జరిగింది. డెప్త్ అనే పదం లో ఒక మెజర్మెంట్ ఉంది, అంటే కొలత. అలాగే ఒక టైం ఉంది, కాలం ఉంది. అంటే లోతు అనేటువంటి ఎప్పుడైతే ఉన్నామో, ఎంత లోతు, ఎంత కాలం పడుతుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి అనేటువంటి దాంట్లో ఒక ప్రయత్నం, ఇవన్నీ దాంట్లో
ఈ అర్థం అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ డెప్త్ అనే పదాన్ని మనం ఆ అర్థంతో వాడలేదన్నమాట. ఇక్కడ డెప్త్ అనే పదం ఎలా వాడుతున్నామంటే అది ఒక ఆహ్, హ్మ్, గాఢమైనది, గంభీరమైనది అనేటువంటి ఒక అర్థంతో మనం దాన్ని వాడాము. అంతేగాని ఇక్కడ కాలము, కొలత అనే అర్థంతో కాదు. అంటే ఎంత గాఢంగా లోపటికెళ్ళగలం, ఎంత గంభీరతలోకి ప్రవేశించగలం మన జీవితంలో అని ఒక ఆహ్, ఒక అర్థం వచ్చేటట్టుగా మనం ఆ పదాన్ని వాడుకోవచ్చు. అయితే సాధారణంగా సామాన్యమైన ఉపరితలం జీవిస్తున్న మనస్సు తను కోరుకున్నప్పటికీ కూడా ఇటువంటి ఒక గంభీరమైన, గాఢమైన జీవితంలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతుందా జనరల్‌గా? అసలు ఒక ఇష్టపడినా అది చొచ్చుకొని వెళ్ళగలుగుతుందా లోపటికి? ఇది మనం గమనించాలన్నమాట. మరి ఆ ప్రశ్నలోకి వెళ్ళాలి. ఎందుకంటే నేను ఒక సాధారణ జీవితం, సామాన్యమైన జీవితం జీవిస్తున్నాను. అయితే గాఢమైన జీవితంలోకి ఆహ్, ఆ సౌందర్యంలోకి ఎలా ప్రవేశిస్తాను అనేటువంటి ఒక ప్రశ్న ఇందాక మనం చెప్పుకున్నట్టు వచ్చిందన్నమాట. అప్పుడు అది ఎలా జీవించగలను అనే ప్రశ్న కూడా మనకి దానికి వెంటనే తడుతుంది కదా! కాబట్టి అక్కడ మనం ఒక విచారణ చేయవలసింది. అంటే ఆలోచన దాంట్లోకి చొచ్చుకొని వెళ్ళగలదా? ఎందుకంటే మనిషికి మనకి మనస్సుకి ఆలోచించడమే, ఆలోచించి ఏదైనా చేయడమే తెలుసన్నమాట. ఆలోచనతోనే జీవితాన్ని కొనసాగించడం తెలుసు. అయితే అన్ని రంగాలలో కూడా ఆలోచననే మాత్రం మనం ఉపయోగిస్తున్నాం. అది టెక్నాలజీ అవ్వని, అది ఏదైనా అవ్వని, లేకపోతే సైకాలజీ అవ్వని, మన జీవితం అవ్వని, ఏదైనా సరే మనం ఆలోచన అనేటువంటి విషయాన్ని ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా దాన్ని వాడుతున్నామనమాట. అయితే ఆలోచన అనేది ఏ దానికి మనం చూసామంటే దానికొక కాల పరిమితి ఉంది. అది అనుభవాల్లో కూడా పరిమితి చెందింది. తనకు తెలిసిన జ్ఞానములో అంటే ఆ జ్ఞానము మెమరీ మీద ఆధారపడి ఉంది కనుక, ఆ జ్ఞాపకాలనేవి కూడా పరిమితమైనవే కనుక, అనుభవాలు కూడా పరిమితమైనవే కనుక, అప్పుడు ఆలోచన కూడా తప్పకుండా పరిమితమైనదే, ఆ జ్ఞానం కూడా పరిమితమైనదే అవుతుంది కదా! అయితే ఇక్కడ పరిమితత్వం లేనటువంటి అంతు చిక్కని అసలు అడుగు, అట్టడుగు అనేది లేనే లేనటువంటి ఒక కొలత లేని, కాలము లేని ఒక స్థితిలో అది అడుగు పెట్టగలదా అనేటువంటిదే ఒక గాఢమైన ప్రశ్న. ఎందుకంటే ఆలోచనకి ఈ ఇప్పుడు ఈ విషయాలన్నీ అంటే కొలత లేనిది, కాలము లేనిది అనేటువంటి ఒక స్థితి చాలా చాలా ఆహ్, తెలియనిదన్నమాట దానికి. సో, అందుకని అది ఎలా అడుగు పెట్టగలదు? తను తను ఏది అడుగుపెట్టినా అది కాలంలోనే తెలిసిన విషయాలతోనే అడుగు పెడుతుంది. అయితే అలాంటప్పుడు అది ఒక అన్వేషణ ఆ లోతుల్లోకి ఎలా వెళ్ళగలుగుతుంది? అంచేత కాల రూపమైన ఆలోచన, గత రూపం గతం అయినటువంటి ఆలోచన ఈ గాఢతలోనికి ఎలా చొచ్చుకొని వెళ్ళగలదు? అనేటువంటి ఒక ప్రశ్నతో చాలామంది ఏం చేస్తున్నారంటే గురువుల దగ్గరికి వెళ్తున్నారు. అది ఎలాగా సాధన చేయాలి అని అడుగుతున్నారు. బుక్స్ రిఫర్ చేస్తున్నారు. ఒక ఎఫర్ట్ పెడుతున్నారు ప్రయత్నం. ఎలాగ మనస్సుని ఒక అదుపులోనికి తీసుకోవడం. సో, ఎలాగ వెతకటం ఒక విషయాన్ని, ఎలా ప్రశ్నించటం, ఏం చేయాలి అని ఒక మనస్సుతోటే, ఆలోచనతోటే అక్కడ ప్రారంభించటం, అక్కడి నుంచి ఒక ప్రయాణం చేయటం, అక్కడి నుంచి ఒక సాధన చేయటం, మళ్ళీ ఆ సాధనలో విఫలం అవ్వటం, మళ్ళీ ప్రయత్నం చేయటం, మళ్ళీ గురువుని మార్చటం.
మళ్ళీ లేదా మతాన్ని మార్చడం, లేదా స్కూల్ ఆఫ్ థాట్ని మార్చడం, ఇలాగ జీవితంలో ఒక ప్రయాసతో వెళ్తూ సంఘర్షణకి, ఒక నిరాశకి, నిస్పృహకి లోనవుతూ వెళ్తున్నారన్నమాట. అందువల్ల ఇక్కడ ఎలాగ వెళ్ళటం దీంట్లోకి అనేటువంటిది ఒక ప్రశ్న అన్నమాట. అంటే ఆ డెప్త్ అంటే ఆ గంభీరతలోనికి, టైమ్లెస్ ఆ మెజర్మెంట్ క్వాలిటీలోనికి ప్రవేశించటం అనేది ఎలాగా జరుగుతుంది అంటే దానికి ఇప్పుడు ఏదైనా ఒకటి మైండ్కి ఉందంటే ఒక గమ్యం ఉంది మనసుకి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఒక దూరం ఉంది, తర్వాత దానికి ఒక ఎఫర్ట్ ఉంది. ఇక్కడ దానికి ఒక బాటమే లేదు, అంటే దానికి ఒక అడుగు లేదు. అది ఒక గంభీరతతో కూడుకున్న ఒక లోతైన విషయం. దానికి ఒక అడుగు లేదు, అంటే ఒక బాటం లేదు, ఫ్యాథమ్ లెస్. సో దాంట్లోకి అది ఎలాగా ప్రవేశించగలదు? జత ఒక డెప్త్ అంటే ఏంటి అంటే అక్కడ ఒక టైమ్లెస్, మెజర్లెస్ క్వాలిటీ అన్నమాట. అంటే ఒక కొలత లేనిది, కాలము లేనిది అయినటువంటి ఒక లక్షణం అది. అంటే కొలత లేనిది, కాలము లేనిది అయిన ఆ విషయంలోనికి కొలత కాలంతో అది వెళ్ళగలదా అనేటువంటిది ఒకటి. అసలు కొలత అంటే ఏంటి, కాలం అంటే ఏంటి, అసలు ఏంటి? అదే అనంతమైన ఈ ఆ బాటం అనేది ఏంటి, అంతం లేదు దానికి, అది ఒక బాటం లేదు, ప్రయత్నంలెస్ అది. సో అదేంటి ఆ ప్రయాణం? బట్ నాకున్న ఇన్స్ట్రుమెంట్ ఏంటి, థాట్. అప్పుడు నేను ఏం చేయాలి? ఒక్కోసారి నిద్రలోనో, ఒక బాహ్య విహార సమయంలో ఒకప్పుడు తడుక్కుమని ఒక నిశ్శబ్దం రావచ్చు. అంటే ఒక గంభీరమైన ఒక స్థితిలోనికి సడన్గా ఒకసారి వివేక్ అవ్వచ్చు. అయితే అది జీవితంలో జీవితం అంతా కూడా జీవించడంలోనే అది ఉంటుందా? ఆ గాఢతలో జీవించగలనా? అది రైట్ క్వశ్చన్. ఆ గాఢతలో జీవించడం సాధ్యమవుతుందా? అంటే ఇక్కడ లౌకికమైన జీవితంలో ఒక స్థానం ఉంది, ఆ స్థానం దానికి ఇస్తూ ఈ స్థానంలో అది జీవించడానికి సాధ్యమవుతుందా? లేకపోతే యాంత్రిక జీవితంలో ఉన్నటువంటిది దాని గురించి చింతించడం వల్ల, ప్రయత్నించడం వల్ల సాధ్యం కాదా? ఏం జరగాలి? అప్పుడు ఏం జరుగుతుంది? ఎలా వెళ్ళాలి దాంట్లోకి? ఇది దాంట్లో ఈరోజు థీమ్ అన్నమాట. సో అందుకని దయచేసి అందరినీ దీంట్లో పార్టిసిపేట్ చేయమని కోరుతున్నాను. నమస్తే. దయచేసి మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే గుప్తా గారు. నాకు అర్థమైంది ఏంటంటే బయట ఓ రకంగా ఉంటాం, లోపల ఇంకో రకంగా ఉంటాం. ఇది ఎలాగూ లోపల ఉన్న రకంగా బయట ఉంటాం. బయట ఏంటి సర్దుబాటు, నటన, రకరకాల వేషభాషలు వేస్తూ ఉంటాం. కానీ లోపల ఈర్ష్య, ద్వేషం, డివిజన్ ఇవన్నీ ఉంటాయి. ద్వేషం ఉంటుంది, బయటకు మాత్రం వాళ్ళతో పని ఉంటే నటిస్తూ ఉంటాం. కుదురుతుందా అనేది మీరు అన్నది అనుకుంటున్నాను నేను.
అందువల్ల ఇది ఇది జరుగుతోందండి, నాలో జరుగుతోంది అనేది నాకు అర్థమైంది. ఆ జరిగేదాన్ని ఆపలేం. ఈ సంఘంలో ఉండాలంటే అంతే అంట. అంటే యథార్థంలో ఉంటే చాలా కష్టం బతకటం అని నా ఉద్దేశం అండి. నమస్తే. నమస్తే, నమస్తే. అంటే ఇక్కడ మనసు ఒక కంక్లూషన్కి వచ్చేస్తుంది. ఏంటంటే ఒక జీవితానికి అది అలవాటు పడింది. ఇప్పుడు మనం ప్రస్తావిస్తున్నది మరొక గంభీరమైన జీవితం. అంచేత ఆ తెలియని దాని గురించి తెలిసింది ఎలా వదులుకోవటం అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్నార్థకమైన ఒక ఒక వేడని ప్రశ్నగా మనసు ముందు నిలుస్తుంది. అది ఒక భయాన్నిలాగా పుట్టిస్తుంది అన్నమాట. అమ్మో, నేను అంత తీవ్రంగా లోపలికి వెళ్తే ఏమవుతుందో జీవితం, ఈ జీవితాన్ని తెలిసిన జీవితాన్ని ఆ తెలియని దానికోసం వదులుకోగలనా, అసలు ఏమవుతుందో అనేటువంటి ఒకలాంటి భయం కలుగుతుందన్నమాట. సో కాబట్టి ఒక కంక్లూషన్కి అక్కడ వచ్చేస్తాం. ఏంటి, అమ్మ నేను ఇక్కడ ఎంతవరకు వెళ్ళగలను, సాధన అంతవరకు చూడగలను, అంతవరకు వెళ్ళగలను, కానీ అంతకు మించి వెళ్తే చాలా ప్రమాదం ఉంది. కాబట్టి లెట్ us టేక్ సమ్ టైం, అంటే కొంత సమయం తీసుకుందాం, కొంత నేర్చుకుందాం, జీవితంలో నెమ్మదిగా వెళ్దాం. ఎప్పటికో ఒకప్పటికి అది తెలియక తప్పదు మనం, ఎందుకంటే ఆ మార్గంలో ఉన్నాం కనుక అంటూ ఏవేవో సమాధానాలు, ఏవేవో ఐడియాస్ పెట్టుకొని మనసు కాలం అనే దాంట్లో ప్రవేశిస్తుందన్నమాట. ఎప్పుడైతే కాలం అనే దాంట్లో ప్రవేశించిందో అప్పుడు ఏమవుతుంది, అస్సలు వీలు కాదు కదా. ఎందుకంటే మనసు కాలాన్ని ఆశ్రయించడం ఒక మోసం అన్నమాట. ఎందుకంటే కాలం రేపు అనేది యాక్చువల్గా సైకలాజికల్ టుమారో. కాబట్టి రేపు అనేది ఏంటి అసలు యాక్చువల్గా మనసు పెట్టుకుంటున్న రేపు అది. కాబట్టి అది జరగదు, ఎందుకంటే అది ఆశిస్తుంది అంతే. అది ఒక ఆశించిన ఆ విషయంలో ప్రయాణం చేయాలనుకుంటుంది, కానీ అది ఫ్యాక్ట్ కాదు. ఫ్యాక్ట్ ఏంటి, ఇప్పుడున్న జీవితం అదేంటి, యాంత్రిక జీవితం. సో ఈ యాంత్రిక జీవితం అనేది ఏంటి అనేది చూడకుండా, ఇందులో మెజర్మెంట్ అనేది ఏంటో చూడకుండా, వి గోయింగ్ టు ఇట్ లేటర్ ఆన్. మెజర్మెంట్ అంటే ఏంటి అని చూడకుండా, కాలం అంటే ఏంటి అని చూడకుండా, అసలు దాని ధోరణి, దాని నడక అనేది తెలియకుండా, అంటే ఏది చూడకుండా, ఏదో ఒక గమ్యాన్ని ఎవరో చెప్పారనో లేకపోతే పుస్తకాల్లో ఉందన్న గొప్పదనం తెలుసుకొని దాన్ని వెంబడిస్తే ఆలోచన ఎలాగ దాన్ని పట్టుకోగలదు. ఎందుకంటే యాక్చువల్గా పట్టుకోవడం అంటే ఆలోచన పట్టుకోగలదా, ఇది ఆలోచన తన గుప్పెట్లోకి తీసుకోగలదా, ఆలోచన దాన్ని అర్థం చేసుకోగలదా, దాని గంభీరతలోనికి ప్రవేశించి దానిలోనికి వెళ్ళగలిగే, చొచ్చుకొని పోగలిగే సామర్థ్యం ఆలోచనకు ఉందా అసలు? కాలబద్ధమైన ఆలోచనకి ఉందా అసలు? పరిమితమైన ఆలోచనకు ఉందా అపరిమితత్వంలోనికి ప్రవేశించడానికి అని ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నాం అన్నమాట. మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నాం. మిమ్మల్ని మీరు, నన్ను నేను, అందరం. లోపల ప్రేమ శాంతి ఉంటే, లోపల ప్రేమ శాంతి ఉన్నప్పుడు బయట ఎలా ఉన్నా పర్వాలేదు నేను అనుకుంటున్నా సార్. ప్రేమ శాంతి మనకు దొరికిందా? దొరకట్లేదండి, అదే గొడవే. అదే కదా. అంటే ప్రేమ శాంతి అనేది విన్నాము, దాన్ని ఆదర్శంగా పెట్టుకున్నాము. ప్రేమ శాంతి ఉంటే మన జీవితాలు ఇలా ఉండవు. కరెక్టే మీరు చెప్పింది, అవి లేవు కనుక గొడవ అంతా. కాబట్టి ప్రేమ శాంతి అనేది మనకి ఒక భాషలో, ఒక పదములో ఉంది. అంటే ఆ పదములో ఉండేటువంటి ఒక అర్థం మనకి ఎవరో చెప్పగా కానీ, లేకపోతే
మన అనుభవంలో కానీ, మనకు తెలిసిన పరిమితిలో కానీ, ఏ పుస్తకాల్లో ఉన్నది కానీ దాన్ని బట్టి ఇది కదా ప్రేమ, ఇది కదా శాంతి అనుకుంటున్నాం. కానీ నిజంగా ఉన్నదేంటి? అశాంతి, ప్రేమ లేని తనం. ఇది నిజంగా ఉంది. ఇది ఫ్యాక్ట్. సో అందుకని ఎప్పుడైనా ఫోకస్ ఆ ప్రేమ శాంతి మీద ఉంటే, అది ఉంటే సరిపోతుంది అని మనం అనుకుంటే, దాని మీద మన ఫోకస్ ఉంటే బాగుందని, అందంగా ఉంది, అది మంచిది అని ఉంటే, అప్పుడు మనం పూర్తిగా 100% ఈ ఫ్యాక్ట్ అనే దాన్ని చూసే అవకాశం ఉందా? డిసిపేట్ అయింది కదా ఎనర్జీ. అంటే ఇంకా అది ఆశిస్తూ ఉన్నాము, దానికోసం అరులు చేస్తున్నాము, అది పొందాలని చూస్తున్నాం అనే దాంట్లో కొంత డైవర్షన్ వచ్చేసింది. కాబట్టి వీఆర్ నాట్ ఫుల్లీ అటెంటివ్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ నో లవ్. వీ డోంట్ నో వాట్ లవ్ ఈజ్ అనేది, వీ డోంట్ నో వాట్ పీస్ ఈజ్. సో వీ డో కాన్ఫ్లిక్ట్, వీ నో డ్యుయాలిటీ, we know the as the observer and observed, like that we know fragmentation and all that, but we don't know that aloneness. అంటే ఏకాంతం, ఒక్కతనం అనేది, ఆ ఒక్కటి అనేటువంటి దాంట్లోకి రాలేము, మొక్కలుగా ఉన్నాం కదా మనము. సో ఇదేంటి అని జీవితంలోనికి మనము చూడటం ముఖ్యమా, లేకపోతే ప్రేమ శాంతులతో మనం బయలుదేరడం? తెలియని దాంతో ఎలా బయలుదేరుతాం చెప్పండి? ప్రేమ శాంతి ఉన్న చోట నుంచి మనం బయలుదేరాలి అంటున్నాం, కానీ ఎలా బయలుదేరగలం? నిజంగా అవి మనలో ఉన్నాయా? మనకి తెలిసిన ఆలోచనలండి, ఆలోచనలు అర్థం చేసుకుని అవి పోతే ప్రేమ శాంతి వస్తుందనేది యథార్థం. కరెక్ట్, అంతే. కాబట్టి ఆలోచనలో ఉన్నదేంటి? టైము, మెజర్మెంట్, కంపారిజన్, ఫాలోయింగ్, యాక్సెప్టెన్స్, ఇవే కదా ఉన్నాయి. కాబట్టి దేన్ని చూడాలో దాన్ని చూడటం అనేది ముందు జరగాలి. తర్వాత విషయం ఏం జరుగుతుంది అని ఇక్కడి నుంచి ప్రారంభించాలి కదా. సో దక్షిణామూర్తి గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే. ముందుగా నేను ఎందుకు లోతుగా వెళ్ళాలి? నేను నా జీవితాన్ని నడుపుతున్నాను, నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను, పిల్లల్ని చదివించుకుంటున్నాను, మధ్య మధ్యలో కష్టాలు వస్తున్నాయి, సుఖాలు వస్తున్నాయి. వాటిని ఏదో విధంగా నేను పరిష్కరించుకుని ముందుకెళ్తున్నాను. అది ఎందువల్లంటే, ఇట్లా వేల సంవత్సరాలు మానవుడు బతికున్నా కూడా జీవితంలో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా ప్రేమ శాంతి అనేవి అతీతమైనవి, కాలానికి అతీతమైనవి మనం ఇంతమటుకు తెలుసుకోలేకపోయాం. 2000 సంవత్సరాల కిందట సోక్రటీస్ అని ఒక గ్రీకు తత్వవేత్త, యాన్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ ఏ వేస్టెడ్ లైఫ్ అంటే ఏంటి? నీ జీవితం ఏంటో నువ్వు తెలుసుకోకపోతే దట్ లైఫ్ ఈజ్ వేస్ట్. అలాగే గ్రీకులో కూడా దే యూజ్డ్ ద వర్డ్ నో దై సెల్ఫ్, నిన్ను నువ్వు తెలుసుకో. మన పూర్వీకులు కూడా మన చాలా మంది జ్ఞానులు ఈ విషయమే చెప్పారు, నో దై సెల్ఫ్ అని. మన రమణ మహర్షి గారు కూడా నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు. అలాగే మన కృష్ణమూర్తి గారు కూడా ఏం చెప్తున్నారంటే, సెల్ఫ్ నాలెడ్జ్. సెల్ఫ్ నాలెడ్జ్ ఏంటంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ అబౌట్ నాలెడ్జ్ అబౌట్ ద సెల్ఫ్. అంటే ఆలోచనతో, జ్ఞానంతో నువ్వు తెలుసుకోలేవు. నీ చైతన్యంలో చాలా ఇల్యూజన్స్ ఉన్నాయి, చాలా అభిప్రాయాలు ఉన్నాయి, చాలా అన్ఎగ్జామిన్డ్ రుగ్మతలు ఉన్నాయి, అంటే మానసిక డిజార్డర్స్ ఉన్నాయి. ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి, వాటి నుంచి బయటికి రావాలి. అందుకు నువ్వు
సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఏంటో తెలుసుకోవాలి అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఇట్ ఈస్ నాట్ నాలెడ్జ్ అబౌట్ ద సెల్ఫ్, ఇట్ ఈస్ లెర్నింగ్ అబౌట్ ద సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఏంటి, దాని తీరుతెందులు ఏంటి, అది మనం ఎలా తెలుసుకోవాలి. ఆయన ఏమన్నారంటే మన మానసిక రంగంలో ఉన్నటువంటి ఇల్యూజన్స్ని మనం చూడగలిగి అవన్నీ వదిలించుకోవటమే సెల్ఫ్ నాలెడ్జ్ అన్నారు. అది కూడా అంతులేనిది, ఇట్ ఈజ్ బాటమ్లెస్, అది లైఫ్ లాంగ్ నడిచేది అన్నమాట. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ ద్వారానే నువ్వు తెలుసుకోగలవు. అది తెలుసుకోగలిగినప్పుడు ఆ సెల్ఫ్ నాలెడ్జ్తో నీలో ఉన్నటువంటి మానసిక సైకలాజికల్ డిజార్డర్స్ ఏమున్నాయో అవన్నీ నువ్వు వదిలించుకోగలవు. అవి వదిలించుకున్నప్పుడే నీకు సుఖము శాంతి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన చైతన్యంలో ఏం జరుగుతోంది, నా చైతన్యమే నేను, నా చైతన్యంలో ఏం జరుగుతుందో నేను చూసుకోవాలి, దాని నుంచి ఎట్లా బయటపడాలి, అది చాలా ముఖ్యమైన విషయం. ఈ మానసిక రంగంలో మనకు తెలుసు కదా, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము, చాలా సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, చాలా రుగ్మతలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అక్కడికి ఎలా వచ్చినాయి మన చైతన్యంలోకి? ఇవన్నీ కూడా ఆలోచన ద్వారా వచ్చినాయి. ఆలోచన వల్ల, ప్రక్రియ వల్ల ఏర్పడినవే ఇవన్నీ కూడా మానసిక రుగ్మతలు. ఇవన్నీ తీసేయాలంటే మళ్ళీ మనం ఆలోచనను ఉపయోగిస్తే అది సాధ్యం అవుతుందా? అది ఎప్పటికీ కాదు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చిన్న విషయం తీసుకోండి, కోపం అనేది ఉంది. కోపం గురించి మనందరికీ తెలుసు. ఆలోచనతో మనం కోపం తీసేయగలిగామా? ఆలోచనతో మనం ఏం చేస్తున్నాం, కోపం నుంచి పారిపోతున్నాం, లేకపోతే కోపాన్ని అణిచిపెడుతున్నాం. బట్ కోపం ఉంది, అది మళ్ళీ వస్తూ ఉంటుంది. అందుకని ఆలోచన ఈజ్ నాట్ ద రైట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ అండర్స్టాండింగ్ ది సెల్ఫ్. దట్ ఈస్ ద మేజర్ ఫస్ట్ థింగ్. మరి సెల్ఫ్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? దానికి సైలెన్స్ అనేది కావాలి మనకి. ఆలోచన ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ సైలెన్స్లో మనకి అన్ని క్లియర్గా తెలుస్తాయి. ఆ చూడటమే, వితౌట్ సప్రెసింగ్, వితౌట్ ఎలిమినేటింగ్, వితౌట్ రన్నింగ్ అవే ఫ్రమ్ దట్ ఆర్ trying to escape from that, can we look at our psychological disorders in a state of attention? అప్పుడే అవి తొలగిపోవటానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా డెప్త్లోకి వెళ్ళాలంటే మనకి చాలా సూపర్ స్టిషన్స్ ఉన్నాయి. ఆ సూపర్ స్టిషన్స్ అన్నీ కూడా మనం చూడగలిగితే, వాటిలో ఉన్న తప్పేంటో చూడగలిగితే, సెల్ఫ్ నాలెడ్జ్లో ఏంటంటే ఈ ఇల్యూజన్స్ అన్నీ కూడా వీ హ్యావ్ టు అబ్జర్వ్ దెమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్, అవి పడిపోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ట్రూత్ అండ్ ఇట్ విల్ రిమైన్ as ట్రూత్. అది మనం చేయటం లేదు. దాని నుంచే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనకి కృష్ణమూర్తి గారు ఒక మహానుభావుడు, ఆయన ఒక దారి చూపించారు. ఆయన ఇవన్నీ కూడా పోవాలంటే చాయిస్లెస్ అవేర్నెస్లో, in a state of attention, can you look at all your psychological disorders? అది చేస్తే కానీ మనం ముందుకు వెళ్ళలేము. ఇంకోటి ఏమన్నారంటే ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఇట్ ఈస్ ఏ లెర్నింగ్ ప్రాసెస్. Some disturbance is coming. Yes. Yeah. It is a learning process and it is an endless process. It is a lifelong process. Krishnamurti garu 90 years appudu kuda, when he was on his deathbed in Ohio Valley in USA, he was able to learn so many things and he was able to tell people. That is the kind of learning, that is the kind of depth that we require. That is what I thought I will share with you. Thank you. Thank you, Dakshinamurti.
సో ఇక్కడ ఆలోచన అనేది యాక్చువల్గా జీవితంలో ఎందుకు ఇది అన్వేషించాలి అసలు అంటూ మనం ప్రారంభించాం కాబట్టి వీ హ్యావ్ లిసన్ టు ఇట్, విన్నాం దాని గొప్పతనం. అక్కడి నుంచి మనస్సు అదేంటో గొప్పదే కదా, దాన్ని కూడా చూడాలి, ఏంటిది నా జీవితం ఏంటి అని ప్రశ్నించుకొని దాని మీద ఆకర్షితురాలు అయింది, దాని గొప్పదనాన్ని చూసి. సో ఆకర్షితురాలైన మనస్సు ఏం చేస్తుందంటే దానికి తెలిసిన ఒకానొక ఇన్స్ట్రుమెంట్ అయిన థాట్ తోటే ప్రయోగాలు చేస్తూ మొదలెట్టింది. దీన్ని ఎలాగైనా సాధించాలి, దీన్ని ఎలాగైనా అర్థం చేసుకోవాలి అంటూ. బట్ దాన్ని అర్థం చేసుకోవడం అనేది థాట్ లెవెల్లో లేదు, అది థాట్ అనుకోవడం లేదు. కాబట్టి ఏం చేస్తుంది, థాట్ తాలూకా నేచర్, దాని స్ట్రక్చర్ అనేది యాక్చువల్గా అర్థం అవ్వాలి మొదట. వాట్ ఈస్ ది థాట్, ఇట్స్ నేచర్ అండ్ ది స్ట్రక్చర్, దాని ఉనికి అది ఏంటి అనేది దాని గురించి తెలియాలి. అది ఒక ఇన్ఫర్మేషన్గా కాదు, అది ఏంటంటే యాక్చువల్గా వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కృష్ణమూర్తి కొన్ని పాయింటర్స్ కృష్ణమూర్తి గారు ఇచ్చారు. పాయింటర్స్లోంచి వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ రైట్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, సో వాట్ ఈస్ దిస్ థాట్. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ప్రోబింగ్లోకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ నాట్ సీయింగ్ విత్ థాట్ సీయింగ్ విత్ థాట్, అంటే ఒక ఆలోచనతో ఆలోచన చూడడం కాదు, ఇందాక మీరు చెప్పినట్టుగా. సో ఆలోచన ప్రతి ఇన్స్ట్రుమెంట్ ఒక ఇన్స్ట్రుమెంట్ అయిపోయింది ఇక్కడ. దట్ ఈస్ ది ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ వీ నో. సో వీఆర్ ఆస్కింగ్, ఈజ్ దేర్ అనదర్ థింగ్, ఈజ్ దేర్ ఎ థింగ్ బియాండ్ దట్ థాట్ which really sees that, what is that seeing అనే దానికి కూడా మీరు చాయిస్లెస్ అవేర్నెస్ అనేది ఒక విషయం చూపించారు. ఆ విషయాన్ని కృష్ణమూర్తి గారి పాయింటర్స్లో. సో మెయిన్ థింగ్ దట్ సీయింగ్ అనేది. అయితే ఇక్కడ దాంట్లో కూడా మనం కొంచెం లోతుగా వెళ్ళవలసి ఉంది. ఎందుకంటే మనకి తెలిసినట్టే చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం అప్లికేషన్ చేయగలుగుతున్నాం కొన్ని సందర్భాల్లో, నో డౌట్. అయితే తాత్కాలికంగా ఆ విషయంలో మనకి ఒక కొనమెరుపులాగా ఒక సందర్భం, ఒకనొక సందర్భంలో అది ఇలాగొచ్చి అలా వెళ్ళిపోతుంది. కానీ నా జీవితమే అది, ఆ జీవించడంలోనే అది ఉంది అనేటువంటి, ఆ జీవించడమే అది అయిపోయింది అనేటువంటి ఒక స్థితిలోనికి రావాలి అని అనుకుంటుండొచ్చు చాలామంది, కానీ ఆ స్థితి కలగడం లేదు. దానికి ఏంటి అడ్డంకి అసలు? ఈరోజు దాని లోపలికి వెళ్దామని అనుకుంటున్నాం. ఎందుకు అడ్డుతుంది? We are going into it, we know it, we are choicelessly, sometimes we are succeeded seeing, and even then it is returning back. And లైఫ్లో కొన్ని క్షణాలు అది వచ్చి పోతుందే తప్ప లైఫ్లో ఆ టోటల్ అండర్స్టాండింగ్ అనేది ఎందుకు జరగటం లేదు, వాట్ ఈస్ ది ఇష్యూ దేర్ అనేటువంటి దాంట్లోకి ఈరోజు మనం కొంచెం లోతుగా వెళ్ళాలనుకుంటున్నాం. మీనా కుమారి గారు. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్. నేను నా అబ్జర్వేషన్ చెప్తాను సార్. నాకు అనిపించింది నేను చెప్తున్నాను సార్. చెప్పండి. యాక్చువల్లీ ఇది పెనిట్రేట్ ఇంటూ గ్రేట్ డెప్త్ అనేది, అంటే నాకు ఇది అబ్జర్వేషన్ టైప్ లోనే అనిపిస్తుంది సార్. యాక్చువల్లీ నేను అబ్జర్వేషన్ చేసేటప్పుడు
థాట్స్ వితౌట్ చాయిస్లెస్ అవేర్నెస్ తోటి మనం చూస్తున్నప్పుడు నాకు థాట్ వస్తుండే సార్. వస్తున్నప్పుడు నేనేమనుకున్నానంటే ఇది నాకు తెలిసిన సంగతే కదా వస్తుంది, నాకు తెలియని సంగతిని నేను చూడాలి అంటే నాకు తెలిసిన సంగతిని నేను అంటే తెలిసిన థాట్ అంటే మనకి పాస్ట్, అది మనకు ఆల్రెడీ తెలిసిన నాలెడ్జే కదా. ఈ థాట్ అంటే నాకు థాట్ వస్తుందంటే ఇది తెలిసిన నాలెడ్జ్, ఇది కాదు నాకు తెలియని ఇంకేదో ఉన్నది, దాన్ని నేను కనుక్కోవాలని ప్రతిసారి నాకు వచ్చే థాట్ని నేను సింపుల్ గా చూసి వదిలేసి మళ్ళీ సైలెన్స్ లోకి వచ్చేదాన్ని సార్. మళ్ళీ మళ్ళీ థాట్ వచ్చేది, అప్పుడు మళ్ళీ అనుకునేదాన్ని అరే నాకు ఇది నాకు తెలిసిన నాలెడ్జ్ మళ్ళీ వస్తుంది ఇట్లా, నాకు తెలియని నాలెడ్జ్ ఏదో ఉన్నది, అది అన్నోన్ ఉన్నది, దాన్ని చూడాలంటే దీన్ని ఫస్ట్ నేను పట్టించుకోవద్దు, దీన్ని అసలుకి నేను కేర్ చేయొద్దు అని నేను మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ సైలెన్స్ లోకి వెళ్ళేస్తాను నేను. అలా వెళ్తున్నప్పుడు నాకు సైలెన్స్ అనేది గ్యాప్ పెరుగుతూ పోయినది. ముందేమో ఫ్రీక్వెంట్ గా థాట్స్ వచ్చినాయి, తర్వాత అలా వదిలేస్తూ ఉంటే థాట్స్ ని ఒక చిన్న గ్యాప్ అనేది వచ్చింది సైలెన్స్ లో, మళ్ళీ థాట్స్ వచ్చినాయి. అప్పుడు నేను అనుకునేదాన్ని ఇట్లా ఇది చెప్పుడు మాటలు, ఇది నిజం కాదు, ఎవరో చెప్తే ఈ థాట్ అనేది చెప్పుడు మాటలు, ఎవరో చెప్తే అది నేను బిలీవ్ చేస్తున్నాను, నేను నమ్ముతున్నాను, ఇది కాదు నిజం అనేది ఏదో ఉన్నది. చెప్పాలా సార్? చెప్పండి, నేనే మాట్లాడలేదు. ఇది ఇంకా ఏదో ఉన్నది, ఇది చెప్పుడు మాటలు, నేను దీన్ని పట్టించుకోవద్దు, నేను చాయిస్లెస్ గా ఉండి చూడాలి అని అలా చూస్తున్నప్పుడు సైలెన్స్ పెరిగి అందులో ఏదో జరిగింది సార్. ఆ జరిగింది ఏదో అర్థం కాలేదు అంటే, కానీ అది నాకు అర్థం కాకపోయినా కానీ దాని తర్వాత ఆటోమేటిక్ గా నా డైలీ లైఫ్ లో చేంజెస్ అనేది కనబడింది. నేను అది అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే ఈ డెప్త్ లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ మైండ్, ఈ పాస్ట్, ఈ నాలెడ్జ్ ఇవన్నీ చెప్పుడు మాటలు, ఇవన్నీ నిజం కాదు, ఏదో నిజం ఇంకొకటి దాగుంది, ఆ నిజాన్ని మనం ఎవరు చెప్పలేము, దాన్ని అది మైండ్ యూజ్ చేయలేదు. మైండ్ అంటే మళ్ళీ నాలెడ్జ్ అన్ని అది ఫాల్స్, అది చెప్పిన మాట, మనకు తెలియదు అసలు నిజం ఏంటి అనేది తెలియదు, ఎవరో చెప్తే దాన్ని మనం నమ్ముతున్నాం అంతే. అయితే ఇలా నేను చేస్తూ పోయినప్పుడు నాకు ఒకటి ఏం అర్థమైంది అంటే, అన్నోన్ అనేది నేను చేయలేము దాన్ని అసలుకి దానికి మళ్ళీ మాటలు పెడితే అది నాలెడ్జ్ కిందకి వస్తుంది సార్. కానీ అది ఉన్నది, ఈ నాలెడ్జ్ ఈ అబ్జర్వర్ లేనప్పుడు అది పని చేస్తుంది, కానీ అది పని చేస్తుందని అబ్జర్వర్ కి తెలియదు, అబ్జర్వర్ వచ్చిన తర్వాత అది పని చేసిందని తెలుస్తుంది. ఆ డెప్త్ అంటే దానికి నేను ఏమి పేరు పెట్టలేని, అది మైండ్ థాట్ తోటి చెప్పలేని విషయం ఉంది సార్. కానీ అది మనకి అనుభవం అంటారా మరి అంటే తెలుస్తుంది సార్, ఇది నాలెడ్జ్, ఇది కాదు మనము అనేది నాకు తెలుస్తుంది సార్. నేను ఇది చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీనా కుమార్ గారు క్వశ్చన్, థాట్ని వస్తున్న థాట్ ఇది ఎవరో చెప్పింది, లేకపోతే నా అనుభవంలో ఉన్నది, లేదా కాలంలో నిర్మించుకున్నది, ఈ థాట్ అనేది థాటే, కానీ దీనికన్నా అవతల ఏదో ఉంది, ఇది సరే, ఇది కాదు అని మీరు ఆ థాట్ని చూడగానే వదిలేసామంటున్నారు. అప్పుడు థాట్కి మధ్య గ్యాప్ పెరిగింది అంటున్నారు. ఆ గ్యాప్లోని ఇంకా సైలెన్స్ అనేది ఇంకా పెరగడం మొదలెట్టింది. కాబట్టి ఆ సైలెంట్ స్టేట్ అనేది దానికి అంటే అక్కడ యాక్చువల్ ఏంటంటే దెర్ ఇస్ ఎన్ అవేకనింగ్ టు దట్ సైలెన్స్. అంటే సైలెన్స్కి నేను మేల్కొన్నాను, సైలెన్స్కి ఇంతవరకు నేను మేల్కొనలేదు, కానీ నేను మేల్కొన్నాను అప్పుడు సైలెన్స్కి. అర్థమైందా అని మీరు అంటున్నారు. అంటే వేరే భాష వాడుతున్నాను అంతే, బట్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మేల్కొన్నాను అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ రెండు పదాలు కృష్ణమూర్తి గారు వాడారు. ఒకటి మెజర్మెంట్ అని, టైం అని.
2 పదాలు వాడారు. ఏది థాట్ తాలూకా నేచర్ అది అని చెప్పడానికి 2 పదాలు వాడారు. ఓకే, మెజర్మెంట్ అంటే ఏంటి అనే దానికి ఆయన కొన్ని విషయాలు చెప్పారు. మెజర్మెంట్ అంటే సరిపోల్చడం, కంపేరింగ్, తర్వాత అనుకరించడం, దాన్ని ఫాలో అవ్వడం, లేకపోతే కాపీ చేయటం, ఇంకోటి ధృవీకరించటం, ఇంకోటి ఒక ఆదర్శం, ఒకదాన్ని పొందే ప్రయత్నం కాలంలో. అంచేత ఈ కొలత లేనటువంటి ఆ తెలియనిది ఏదైతే ఉందో దాంట్లో పడిపోతామేమో అనేసి ఒక భయం వచ్చి ఒక్కొక్కసారి రెసిస్టెన్స్ వచ్చి తిరిగి థాట్లోకి వెళ్ళిపోయి తెలిసిన ప్రపంచంలోకి వెళ్ళిపోదాం, ఇదంతా ఎందుకు, నాకు ఇది అందలేదు, ఒకవేళ అందితే నేను ఇంకొకలాగా అయిపోతానేమో అని ఒక ఆలోచన వచ్చి కొంతమంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు రెసిస్టెన్స్లో. సో అదొకటి కూడా జరుగుతుంది. అంచేత ఈ స్థితిలో ఉండేటువంటి మనసు ఈ కొలత అనే దాంట్లో ఏముంది జీవితంలో, థాట్ తాలూకా నేచర్ అండ్ స్ట్రక్చర్ అనేదంతా కొలత అనే దాంట్లో ఇమిడి ఉంది మనం అర్థం చేసుకుంటే. అంటే ఏంటవుతుంది, థాట్ అక్కడ అంటే ఇది థాటే అనేసి జస్ట్ వదిలేయటం అని మీరు అన్నారు, కానీ ఆ థాట్లో ఏం జరుగుతుందో చూసినప్పుడు ఆ థాట్ ఫ్లేవర్ అవుతుంది. ఏం జరుగుతుంది అక్కడ, అది సరిపోల్చుకుంటుంది ఒక్కొక్క దగ్గర మనల్ని మరొకరితో, తక్కువ వాళ్ళతో ఎక్కువ వాళ్ళతో, ఎక్కువ స్థితిలో ఉన్న దాంతో తక్కువ స్థితిలో ఒక్కొక్కసారి ఫాలో అవుతుంది, ఒక్కోసారి ఇదే కన్ఫర్మ్డ్ అని ధృవీకరిస్తుంది. లేదా ఒక ఆదర్శం పెట్టుకొని ఆ ఆదర్శం కోసం ఒక ప్రయత్నం అనేది కాలంలో చేస్తూ ఆదర్శాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది. అది ఏదైనా అవ్వదు, అది గాడ్ అవ్వచ్చు, సుగుణం అవ్వచ్చు, లేకపోతే టైమ్లెస్ స్టేట్ అనొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్, ఫ్రీడమ్ అవ్వచ్చు. అయితే ఇది మళ్ళీ భయపడి ఒక రెసిస్టెన్స్ వచ్చి ఎందుకులే ఎంత ఇది బాధపడడం, తెలిసిన దాంట్లో ఏదో సరిపెట్టుకుంటూ పోదా కాదా అని ఒక రెసిస్టెన్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇది అంతర్యుద్ధం, ఇది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఇదేంటి మొత్తం అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఆయన. ఓపెన్ చేసి ఏంటి అసలు యాక్చువల్గా ఈ థాట్ అనేది దాని నడక ఎలాగ ఉంది అనేది, దాని నడక, థాట్ ఇది అని కొట్టిపారేయడం కాకుండా థాట్ యొక్క నడకని చూపిస్తున్నారు. అదేంటో, అది ఎలా వెళ్తుందో అంతా చూపిస్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ నడక అనే దాన్ని, ఈ కదలికను అంతటిని నేను ఎలాగా చూస్తున్నాను అంతే, దాని మీద ఏదో పొందాలని కాదు, ఏమీ కాదు. ఈ కదలిక ఏంటి అనేది ఎరుకలో నేను గమనిస్తూ ఉన్నాను ఈ కదలిక అంతటిని. అందువల్ల అక్కడ దీనికి ఒక స్థానం ఉంది, అంటే ఆలోచనకి ఒక స్థానం ఉంది. ఒక దగ్గర స్థానం లేదు, ఎక్కడ స్థానం ఉందో నాకు తెలిసింది, ఎక్కడ స్థానం లేదో అర్థమైంది. ఎప్పుడు దీన్ని నేను గమనిస్తూ ఉండగా ఆలోచన యొక్క పోకడ, దాని స్వభావము, దాని యొక్క నిర్మాణం అర్థమైనప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, ఈ ఆలోచనని సపోజ్ మీరు బ్యాంక్కి వెళ్ళారు, అక్కడ ఎక్కడ సైన్ చేయాలి, ఏ దారిలో వెళ్ళాలి, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఫిలప్ చేయాలి ఒక ఫారంలో, అక్కడ థాట్ ఉపయోగిస్తున్నారా లేదా, ఉపయోగిస్తున్నారు. సో ఎక్కడ థాట్ ఉపయోగించాలి అనే దానికి అక్కడ థాట్ అక్కడ ఉపయోగించాలి కనుక థాట్ ఉపయోగపడుతుంది. తర్వాత అది ఫినిష్, మరి లేదు. ఆ తర్వాత ఎక్కడ స్థానం లేదు దానికి, మీరు నన్ను హక్ చేశారు, ఆ విషయాన్ని క్యారీ ఓవర్ చేయడం అనేది అక్కడ స్థానం లేదు. తర్వాత పొగిడారు నన్ను, దాన్ని చప్పరించుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు, దానివల్ల నాలో మరికొంచెం పెరుగుతుంది అంతే. కాబట్టి ఏమవుతుంది అక్కడ, ప్రతి విషయం అంటే ఒక బాంధవ్యంలోనో లేకపోతే మరొక దాంట్లో ప్రతి బాంధవ్యమే ముఖ్యంగా తీసుకుంటే అందులో ఉండే ప్రతి విషయాలు ఏం చేస్తున్నాయి మనకి తీసుకుంటే, సో అందులోనే అది ప్రతిదీ ముద్ర పడిపోతుంది. వెంటనే దాని గురించి ఆలోచన కలిగిపోతుంది. ఫ్యాక్ట్ని చూడకుండా ఐడియా ముఖ్యమైపోతుంది. అక్కడ ఐడియాస్ అంటే థాట్స్ అనమాట. థాట్స్లో కొట్టుకుపోతున్నాం, ఫ్యాక్ట్ని ఫేస్ చేయలేకపోతున్నాం అక్కడ. అందువల్ల ఏమవుతుందంటే
ఆలోచన ఒక జీవితంలో ఒక ప్రధాన భాగం అయిపోయింది. ఆలోచన లేకుండా జీవించడం అనేది తెలియని పరిస్థితి అయిపోయింది అన్నమాట. కాబట్టి ఇక్కడ కేవలం ఆలోచన యొక్క నేచర్ ఏంటో ఇప్పుడు మనం పెట్టుకున్నాం, చూసాం కదా. సరిపోల్చడం, అనుకరించడం, ధృవీకరించడం, ఒక ఆదర్శం లేదా అంటే ఒక యాంబిషన్, ఒక గోల్, ఒక ప్రయత్నం, ఒక సాధించటం, ఫుల్ఫిల్మెంట్, ఇవన్నిట్లో వెళ్తూ ఫ్రస్ట్రేషన్, భయం, ఇవన్నీ చూస్తున్నాం, హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇది ఆ వెళ్తున్నది మనం గమనించటంలో ఏమైంది, కేవలం గమనించాం అంతే. అప్పుడు ఏమైంది, మనస్సు అంటే ఈ మనస్సుకి ఎలాగ అర్థమవుతుంది ఈ విషయం అంటే, మనసు ఉంటే కదా అర్థం అవడానికి. కాబట్టి అక్కడ మనసు లేదు కదా చూస్తుండేటప్పుడు. చాయిస్లెస్ అవేర్నెస్ కానీ, అవేర్నెస్ అనండి, అటెన్షన్ అనండి, ఏదైనా చూస్తున్నప్పుడు అక్కడ మనసు లేదు కదా. అంటే అది చూడగలుగుతుంది అంతే. అంటే అర్థం అవడం అంటే ఏంటి, చూడగలగటం. అర్థమైందా? అర్థం అవడం అంటే ఏంటి, చూడగలగటం. అంటే యు ఆర్ ఏబుల్ టు సీ దట్ థాట్స్ ఆర్ కమింగ్. సో ద నేచర్ ఆఫ్ థాట్ ఈజ్ లైక్ దిస్, లైక్ దట్, ఇలా వెళ్తుంది అని చూడగలుగుతున్నారు అంతే కదా. మైండ్ చూడగలగటం జరుగుతుంది. అంచేత ఈ ఆలోచనలోని కొలత ఉంది, మరియు దాంతో కూడుకున్నటువంటి అన్ని విషయాలు ఉన్నాయి కొలతతో పాటు. అంటే కొలతలో ఏమున్నాయి, కంపారిజను, తర్వాత అనుకరించటం, కంక్లూషన్స్కి రావడం, ఆదర్శం, దాన్ని వెంబడించటం, దాన్ని పొందాలనే ప్రయత్నం, కాలం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటినీ చూడగలుగుతుంది. అంటే ఆ ఆదర్శములో ఆ చూడగలుగుతుండేటప్పుడు, కదలికని చూడగలుగుతున్నప్పుడు, ఆ దర్శనములోనే, ఆ చూడటంలోనే ఆలోచన ఆగిపోయింది అనమాట. అంటే సీయింగ్ ఈజ్ ది ఓన్లీ యాక్షన్ అంతే. అక్కడ అక్కడ మూమెంట్ ఆఫ్ థాట్ ఆగిపోయింది సీయింగ్లో. అంటే ఆ సీయింగ్లో చర్య ఉంది, అంతం కూడా ఉంది. అందువల్ల ఇక్కడ కదలిక అనేది ఈ కాలంలో దానికి కొలత ఉందని, దానికి సమగ్రమైన అంటే కొలత, కాలం ఇవన్నీ ఉన్నాయని మనం ఒక కంప్లీట్ పిక్చర్ని, ఆలోచన యొక్క పిక్చర్ని టోటల్గా చూసామంటే, అంటే చూడగలిగింది, అక్కడ అవేర్నెస్ చూడగలిగింది. అప్పుడు ఏమైంది, దాని స్వభావం, నిర్మాణం అంతా చూడగలిగింది. అప్పుడు దాని దర్శనం ఏం చేసింది, అంతమై ఒక అంతాన్ని తీసుకొచ్చింది. అంటే ఆ అంతం అనేది ఏంటి, డెప్త్, ఒక బాటమ్ ఉన్నదని కాదు అక్కడ. ఇట్ ఈస్ ఎ ఫ్యాథమ్లెస్, బాటమ్లెస్. అంటే ఏంటి, అది ఎంత లోతుగా వెళ్తున్నా సైలెన్సే, అది సైలెన్స్ అలా వెళ్తుంది. సో సైలెన్స్ నేను ఇక్కడ చేరిపోయాను అని అంది కదా, సైలెన్స్ నేను ఇక్కడికి అరైవ్ అయ్యాను అని అంది కదా. సో సైలెన్స్ అంటే అది బాటమ్లెస్, అది అంచేత అది వెళ్ళిపోతుంది. సో దానిలో ఎటువంటి ప్రయత్నము లేదు అలా వెళ్ళటానికి. చూస్తూ ఉంది, చూడగానే యాక్షన్ వచ్చింది, యాక్షన్లో ఏమైంది, అక్కడ ఆ నిర్మాణం అంతా అక్కడ కూలిపోయింది. అంచేత ఆ చూడటం అనేది సరిగ్గా ఎక్కడ జరిగిందో మీరు చెప్పారు కదా, ఆ చూడటం అనేది ఎలాగ జరిగిందో చూడటం యాక్చువల్గా అంటే రఫ్గా ఒక థాట్ వస్తుంది అని చూస్తూ ఆ థాట్ని మీరు వెంటనే పోగొట్టుకున్నారు, గ్యాప్ పెరిగింది, ఇవన్నీ వస్తున్నాయి. కానీ థాట్ తాలూకా నేచర్ కూడా ఇందులో అర్థమైంది, థాట్ తాలూకా స్ట్రక్చర్ కూడా అర్థమైంది పూర్తిగా. అందువల్ల ఏమవుతుందంటే దాదాపుగా ఆలోచన యొక్క కదలికే ఒక పూర్తిగా చాలా వరకు ఆగిపోయింది. అందువల్ల ఆలోచన ఎక్కడ పనిచేయాలో అక్కడ పనిచేస్తుంది, ఆలోచన అవసరం లేని దగ్గర అది పనిచేయకుండా ఆగిపోతుంది అన్నమాట. అంటే అటువంటి ఒక యాక్షన్ వచ్చేసింది. సో ఇది మైండ్ వల్ల సాధ్యం కాదు కదా, ఇది గ్రహించాలి అనే విషయము ఇక్కడ బోధనా విషయం అన్నమాట, తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి మైండ్ ఎంత ప్రయత్నించినా ఇది సాధ్యం కాలేదు, కానీ ఇక్కడ చూడటం వల్ల సాధ్యమైంది కదా. అది చూడటం వల్ల తెలుసుకోగలిగింది, ఆ తెలుసుకోవడం వల్ల అంత జీవితం మారిపోయింది కదా. అది
కదా, అది ఇక్కడ సటిల్ డిఫరెన్స్, అది నేను చెప్తున్నాను. ఆ సటిల్ గా ఉండే డిఫరెన్స్ ని మనం చూడగలగాలి. అంతే. థ్యాంక్ యూ మీనాకుమారి గారు. ఎవరు మాట్లాడతారు? ప్రేమ్ కుమార్ గారా? అవును సార్. ఈ చూడడంలో కూడా అది నేను చూస్తున్నానంటే అగైన్ అక్కడ సెల్ఫ్ వచ్చినట్టే కాదు సార్. చూడడంలో కూడా చూడడమే ఉండాలి. మళ్ళీ నేను చూస్తున్నానంటే అగైన్ అక్కడ సెల్ఫ్ వచ్చినట్టే కదా సార్. అది డెఫినెట్లీ. నేను చూస్తాను అన్న దాంట్లోని కూడా సెల్ఫ్ ఉంది. అందుకే మనకి చూడటంలో టీడియస్నెస్ వస్తుంది. ప్రయత్నిస్తున్నాం చూడడానికి, కాబట్టి విసుగు వస్తుంది. ఎన్నిసార్లు చూడడం అని చాలా మంది అడుగుతుంటారు. ఎంతకన్నీ చూడడం, ఎన్నిసార్లు చూడడం అంటే అక్కడ ప్రయత్నిస్తున్నాను అని అర్థం. అసలు సీయింగ్లో ఏంటి, అక్కడ సీయింగ్ అంటే ఏంటి? అక్కడ చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? చాయిస్ వస్తుంది కదా చూడటంలో. దీన్ని చూడాలి, దీన్ని చూడాలి, దాన్ని చూడకూడదు, ఇది మంచిది, ఇది చెడ్డది అనే చాయిస్ వస్తుంది కదా. ఆ చాయిస్ ని చూడటమే అవేర్నెస్, అంతే. చాయిస్ ని చూసినప్పుడు మీరు చాయిస్లెస్ గా ఉన్నారు, కానీ చాయిస్ తోటి పోయినప్పుడు మీరు చాయిస్లెస్నెస్ లో లేరు. సో అవేర్నెస్ అంటే ఏంటి? అక్కడ చాయిస్ ని గమనిస్తుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చి నాకు చాయిస్ తో చూడకూడదు అని అనుకోవడం, మళ్ళీ వన్స్ అగైన్ అది కూడా ఒక కాన్ఫ్లిక్ట్ గా మారిపోతుంది. అవునవును, చూడకూడదు అవి నిర్ణయాలు కాదు. ఇక్కడ చాయిస్ ఉంది అని చూస్తున్నారు, చాయిస్ ఉంది అని తెలుస్తుంది మీకు అవేర్నెస్ లో. చూడకూడదు, చూడాలి అనే రెండింటితో చూడటం కాదు, అది చూడటం అంతే. దట్ ఈస్ ఆల్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు, సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఇది బాగోట్లే, ఇది బాగోదు, నాకు ఇష్టం లేదు, ఇంకొక ప్రోగ్రామ్ నాకు ఇష్టము అని ఛానల్ మార్చి ఇష్టమైన ప్రోగ్రామ్ చూడటమే అక్కడ చాయిస్, అదే కదా సార్? ఆ చాయిస్ లో ఒక డిజైర్ ఉంది. ఓకే, ఇష్టం అయిష్టం అని కదా. అవును సార్. ఆ చాయిస్ లో ఇష్టం అయిష్టం అని రెండు ఉన్నాయి, అందుకనే ఛానల్స్ మారుస్తున్నారు. ఎస్. సో అక్కడ చెప్పండి మీరే చెప్పండి. అక్కడ ఆ చాయిస్ ఉందని గ్రహించటమే, అంటే నాకు ఒకటి ఇష్టము, ఒకటి అయిష్టము అని చూడటమే. అది నేను గ్రహిస్తున్నాను సార్, అంటే ఈ టీచింగ్స్ వల్ల. ఇదే కాబోలు, అదే అవేర్నెస్. చూడటం డ్యుయాలిటీని చూడటం, ఇదే డ్యుయాలిటీ కదా అనేది గ్రహిస్తున్నాను. ఆ సమయంలో చూడగలగడం, అది అయిపోయిన తర్వాత కాదు. Yes sir. But functionally sir, there is no problem to choose a red car, a color car or white color car. I mean, there's no problem in that. Functionally we have a choice, we can choose anything we want. It's only psychologically when the problem arises. Yes, that is true sir. Yes sir. Yeah. అందుకని ఇప్పుడు బట్టలు కొట్టుకెళ్తాము, రెండు కలర్స్ మధ్యనే వాటి తీసుకుంటాం, అందులో ఏం లేదు. కానీ సైకలాజికల్ గా ఇక్కడ మనకి ఆ చాయిస్ వచ్చినప్పుడే అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే ఈ కలర్ కొన్నా, ఆ కలర్ కొన్నా అన్న కాన్ఫ్లిక్ట్ కాదు. అసలు అది పెద్ద సైకలాజికల్ మ్యాటర్ కాదు. ఫిజికల్లీ అంటే ఏది కంఫర్ట్ గా ఉంది అనేది చూసారు. ఏది ఒక షూ చూసినప్పుడు అది నడిచి చూసుకుంటారు ఏది కంఫర్టబుల్ గా ఉందో. సో ఆ చాయిస్ ఉండొచ్చు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేదు. అయితే
మనం వీ ఆల్వేస్ చూస్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ ఇన్ సైకలాజికల్. చాలా విషయాలు చూస్తాం, అన్నిట్లోనే ఎంపుడు చేస్తాం మనం. ఆ ఎంపుడు సైకలాజికల్ రూపాల్లో వచ్చిన ఎంపుడు, ఇది న్యాయం, ఇది అన్యాయం, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలా చేయకూడదు, అలా చేయాలి, నేను ఇలా మాట్లాడాను కదా, అలా మాట్లాడి ఉండవలసింది, ఇలాగే మాట్లాడాలి అని ఇలా సైకలాజికల్గా మనం మన మనసుని విశ్లేషణ చేసి తప్పొప్పులు ఎంచుతూ, మంచి చెడ్డలు ఎంచుతూ, ఇష్టాలు ఎంచుతూ వెళ్తున్న ఆ ప్రయాణంలో చాయిస్ ఉంది. దట్ వాట్ ఈస్ కాల్డ్ ది మెజర్మెంట్. కృష్ణమూర్తి చెప్పింది ఇందాక, దట్ కంపారిజన్ అక్కడ చూడాలి. యా, ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. నమస్తే నాగరాజు గారు. సార్, కోరికలు తీరకుండా మోక్షం అనేది లభించదని ట్రెడిషన్ లో ఉంది. అంటే కామి కానివాడు మోక్ష కామి కాలేడు అని కొందరు చెబుతుంటే దాని గురించి మీరు ఏమైనా చెబుతారు? అంటే అది నీతి సూత్రాలు లేకపోతే సాంప్రదాయబద్ధమైన శ్లోకాలు అన్ని ట్రూత్ని రివీల్ చేయలేవు. ఒక్కొక్కరు వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని రకరకాలుగా సాంస్క్రిట్లో కూడా పెట్టారు. అవి సూత్రాలు కాదు. అవి ఒక సూత్రం అంటే అది ఒక ట్రూత్ కాదు. ఏంటంటే వాట్ ఎవర్ ది మైండ్ సీస్ ఇట్ ఈస్ ట్రూత్, ఇట్ ఈస్ నాట్ ట్రూత్. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ మేధా పరిధిలో అదే అనుకున్నారు. అంటే నేను బాగా అన్నిట్లో కామంలో కూరుకుపోయాను అనుకోండి, అన్ని విషయాల్లోని కోరికలు తీర్చుకొని ఇవన్నీ చేశాను అనుకోండి, కోరికలు తీరిపోయిన తర్వాత మోక్షం వస్తుంది అని నేను మొత్తం అన్నీ కూడా అయిపోయి నాకు ఇప్పుడు 80-90 ఏళ్ళు వచ్చేసాయి కాబట్టి ఏంటి దేని మీద పెద్దగా లేదు, అయితే అది మోక్షమా? అయితే కొంతమంది అంటారు, ఏమంటారంటే అసలు మోక్షం అంటే కోరికలే ఉండకూడదు. అంచేత వాళ్ళ దృష్టిలో ఏంటి, కోరికలు అనేవి ఉండకూడదు కనుక మొత్తం అంతా డిస్కార్డ్ చేసేసి వదిలేసి ఈ అరణ్యవాసాలకు వెళ్ళిపోవాలి, ఏకాంతంగా గడపాలి. అంటే అక్కడ ఏకాంతం అంటే ఏంటి, మనస్సుని ఏకాంతంగా ఉంచగలగడమా, లేకపోతే శరీరాన్ని ఏకాంతంగా ఉంచగలగడమా? మనసుని ఏకాంతంగా ఉంచలేరు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ, అడవిలోకి వెళ్ళినా గుహలోకి వెళ్ళినా నా మనసు నాతోనే ఉంటుంది కదా. కాబట్టి అక్కడ కూడా నాకు ఆలోచనలే వస్తాయి. కాబట్టి అక్కడ శరీరాన్ని ఒక కుటుంబం నుంచో ఒక పరిసరాల నుంచో మార్చేసి వేరేగా దూరం పెట్టి ఏకాంతవాసం చేయటం వల్ల అక్కడ అది ఏకాంతవాసం కాదు, అక్కడ కూడా మనోవాసమే ఉంది, ఏకాంతవాసం లేదు. కాబట్టి ఆ ఏకాంతవాసం అంటే ఎలా జరుగుతుంది, ఆ ఒంటరితనం అనేది మనసులోనే అర్థం చేసుకొని అది పోయినప్పుడు తను ఒంటరితనం అంటే తనకు తెలిసిన జీవితంలో తను ఆ పరిధిలో ఆ జైల్లో ఉన్నాడు, అది ఒంటరితనం. తాను తెలిసిన పరిధిలో తెలిసిన జీవితం అనే జైల్లో తన బాధ్యతలు, తన వ్యామోహాలు, తన నమ్మకాలు, తన ఆచారాలు, తన సంప్రదాయాలు అనేటువంటి విషయాల్లో జైల్లో ఉన్నాడు అతను. తను జైల్లో ఉన్నాను అనేటువంటి విషయం చూసినప్పుడు అతను బయటికి రాడు. కానీ ఇంతవరకు ఏమవుతుందంటే ఆ జైల్ని డెకరేట్ చేసుకొని వెళ్తున్నాడు, ఇంకొన్ని విషయాలు యాడ్ చేసి ఇంకా అందంగా ఉంది, కొత్తగా ఉంది, ఇంకా బాగుంది, ఇంకా విశాలంగా ఉంది అని ఆ జైల్ని డెకరేట్ చేస్తున్నాడు. కానీ నేను జైల్లో ఉన్నానని మనిషి చూడటం లేదు. కాబట్టి అక్కడ విముక్తి రాదు కదా. సో రకరకాలుగా ఆ విషయాన్ని ఎంతోమంది ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదించిన విషయాలను బట్టి ఇక్కడ అలాగెందుకు ప్రతిపాదించారు, ఇలాగెందుకు ప్రతిపాదించారు అంటే అది వాళ్ళ కండిషనింగ్స్ అంతే. ట్రూత్ మాత్రం అది కాదు. ఓకే, థ్యాంక్స్. వెల్కమ్.
సార్ శివ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఇక్కడ మనము చాయిస్ 1, చాయిస్ 2 ఆర్ 2 చాయిస్‌లు ఉన్నాయి అని చూడడము అవేర్‌నెస్. 2 చాయిస్‌లు. అంటే చాయిస్ 2, 3 చాయిస్‌లు ఇప్పుడు చూస్తున్నాము. ఇది ఇష్టము, ఇది ఇష్టం లేదు అనేది జరుగుతుంది. అది ఇష్టం అనిపిస్తుంది, ఇది ఇష్టం అనిపించట్లేదు అనేది చూడడమే అవేర్‌నెస్. హ్మ్. ఆ అవేర్‌నెస్ కంటిన్యూగా ఉంటే హ్మ్. ఆ సైలెన్స్‌లో ఇక అది కూడా చూడలేము. ఇది చూడడము అనే విషయం కూడా చూడట్లేదు. హ్మ్. ఓకే. దానిని చాయిస్‌లెస్ అవేర్‌నెస్ అంటారు. హ్మ్. సో, చూస్తున్నాననే ఎరుక నేను చూస్తున్నాను అని ఆ చూడడంలో, దాన్ని చూస్తున్నానని తెలియడంలో చూడటం లేదు. అవును సార్. ఆ సైలెన్స్‌లో అది చాయిస్‌లెస్ అవేర్‌నెస్ అవుతుంది. ఎందుకంటే అది కూడా తెలియడం లేదు. అది తెలియటం లేదు. కానీ చూడటం అనేది ఉంది అక్కడ. ఉంది. బట్ చూసేవాడు లేడు, చూస్తున్నానని పోల్చుకునేవాడు లేడు. దాన్ని గుర్తించిన వాడు లేడు. చూడడం మాత్రం ఉంది. ఓకే. ఈ సైలెన్స్ కంటిన్యూ ఈ స్టేట్ నడుస్తూ ఉంటే ఆ సైలెన్సే పెనిట్రేటింగ్ సైలెన్స్ అయిపోతుంది. ఇక్కడ ఈ లైట్‌లో, ఈ ప్రజ్ఞలో, ఇక్కడ ఉన్న అఖండ శక్తిలో ఏది వచ్చినా కూడా, ఏ యాక్షన్ వచ్చినా, ఏది జరిగినా, ఏది అయినా కూడా మనకు రిజిస్ట్రేషన్ జరగకుండా రాలిపోతుంది. ఇది కరెక్టా సార్? ఇక్కడ ఏమన్నా మిస్ అయిపోయింది? యెస్. అంటే ఇక్కడ థాట్ అనేది పెనిట్రేట్ అవ్వలేదు అనే విషయం మనం చూసాం కదా! అవును సార్. ఎందుకంటే అక్కడ మెజర్‌మెంట్, టైమ్ అని కాదు పెనిట్రేషన్ అంటే. పెనిట్రేషన్ అనే వర్డ్‌కి అక్కడ ఒక డ్రిల్లింగ్ మిషన్ పట్టుకొని ఎంత లోతుగా అది పెనిట్రేట్ అవ్వగలదు అంటే మెజర్‌మెంట్ అది. అలాగే టైం ఎంత కాలంలో ఆ డెప్త్‌లోకి వెళ్తుందో. అక్కడ మెజర్‌మెంట్, టైమ్ అనే ఉద్దేశంతో లేదు పెనిట్రేషన్ అనే మాట. పెనిట్రేషన్ అనే మాట దేర్ ఇస్ నో పెనిట్రేటర్ దేర్. And who is penetrating into something else. There is no division there. అందువల్ల పెనిట్రేషన్ అనేది మాట కూడా తీసేసేయండి, అవసరం లేదు. అక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా ఆ స్టేట్ ఆఫ్ సీయింగ్ అనేది స్టేట్ ఆఫ్ సైలెన్స్లో, సీయింగ్లో సైలెన్స్ ఉంది. యాక్చువల్గా ఆ స్టేట్ ఆఫ్ రైట్ సీయింగ్లో సైలెన్స్ ఉంది. ఆ సైలెన్స్ ఏంటవుతుంది? ఆ సైలెన్స్ ఈజ్ గోయింగ్ ఇంటూ ఇట్స్ ఓన్ డెప్త్స్. అంటే సైలెన్స్ ఈజ్ స్టేబుల్, బట్ ఇట్ హ్యాస్ ఎ మూవ్మెంట్. వెన్ యూ గో ఇంటూ దట్ సైలెన్స్, యూ awake to that silence. That awakening is not recognizing of the silence. It is so delicate it is. There is no recognition of that silence because it is not in the memory, in the thought field. That's why there is no recognition. But the silence itself is doing something, and when that silence is awakened, it knows it is awakened. Not you know that silence is awakened in me, but silence itself knowingly goes into itself. It is not a dead thing. It is a living, vibrating thing. సో అందుకని లోపటికి వెళ్తూ ఉందన్నమాట అది. I don't know whether I can put it into words or not. So it is not so important to understand. But ఒకటి, because the mind cannot understand it, I know it. The words అనేవి చాలా పరిమితమైనవి. వర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేసినా అది తప్పు అవుతుంది ఒక్కొక్కసారి. సో అందుకని అది డిఫరెంట్ మీనింగ్ కూడా ఇస్తుంది, రకరకాల మీనింగ్స్.
అలా కాకుండా వెన్ యు ఆర్ కంప్లీట్లీ సింపుల్గా తీసుకుంటే వెన్ యు ఆర్ టోటల్లీ అవేర్ ఆఫ్ అదే టోటల్ కంప్లీట్ చాయిస్లెస్ అవేర్నెస్లో ఉందనుకోండి, దట్ అటెంటివ్ అవేర్నెస్లో. సో అలర్ట్ అటెంటివ్ అవేర్నెస్ అది. సో ఉండేటప్పుడు ఏమైంది, దెర్ ఈజ్ ఏ టోటల్ సైలెన్స్ కదా. సో ఇక్కడ పెనిట్రేట్ అవ్వాల్సిన అవుతాను అనుకుంటున్న మనసు లేదు, అటువంటి ఆలోచన లేదు. బట్ సైలెన్స్ ఏంటవుతుంది, తన లోతుల్లోనికి అది ఇంకా ఇంకా సింక్ అవుతుంది. అదేంటది, ఇట్ ఈస్ ఫ్యాథమ్లెస్ బాటమ్లెస్, అంటే అనంతం. అది అది అనంతం అని ఎలా తెలుస్తుంది, మైండ్కి తెలియదు. అర్థమైందా? అందుకని దీన్ని పదాల్లో పెట్టడం తెలియదు, పదాలు పెట్టడం చాలా కష్టం. సో వెన్ దట్ సైలెన్స్ ఈస్ దేర్, యు ఆర్ అవేక్, అంటే యు నాట్ యు అనేది కూడా మళ్ళీ అబద్ధం. అది దేర్ ఇస్ ఎన్ అవేకనింగ్ ఆఫ్ దట్ సైలెన్స్. అంటే సైలెన్స్ is functioning there, ante, but you are not recognizing it. You because you are not there. When you are there, there is no silence. Connect all people who are outside. So all these are not Indian. They don't live in India. Who is that talking? Most of them UK and US. Please. So it connects people only who are outside. I'll show you the ones I bought. I mean, just these are pretty much all. Please mute. Not a. It's like a. Ever maatladutunnaru? Okay. So adika Shivagaru. So when the thought is completely absent, when there is a perception, there is a seeing, ante, not understanding, but seeing is itself is the action. Seeing the movement of all the measurement, all the comparison, all the conclusions, and movement of all thoughts in all its nature and structure, the whole content. ఆ మూమెంట్ అనేది చూడటంలోనే యాక్చువల్గా అవేర్నెస్లో అది ఆగిపోతుంది యాక్చువల్గా. సో అక్కడ ఒక టైమ్లెస్ డెప్త్ అనేది ఉంది, టైమ్లెస్. సో అది బాటమ్లెస్, ఫ్యాథమ్లెస్ అనేది ఒక రకరకాల వర్డ్స్ వాడారనుకోండి దానికి, కానీ ఆ వర్డ్స్ కూడా మనకు అవసరం లేదు. యాక్చువల్గా సైలెన్స్ అనే దాంట్లోకి ప్రవేశిస్తుంది మనస్సు, ప్రయత్నపూర్వకంగా కాదు, దానికి తెలియకుండా. ఇది ఆగిపోయినప్పుడు, అది చూడటం సంభవించేటప్పుడు అది జరిగిపోతుంది ఆటోమేటిక్గా. అయితే ఇక్కడ ఈ సందర్భంలో అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఒకసారి ఇలాంటి సందర్భాలు చూడడంలో ఆగుతున్నాయి కదా, ఆగుతున్నాయి, మళ్ళీ పునః మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ చూస్తున్నాం, మళ్ళీ ఆగుతున్నాయి. సేమ్ మెజర్మెంట్, సేమ్ కంపారిజన్, అది మళ్ళీ ఇంకేంటి తర్వాత కంక్లూషన్ అండ్ తర్వాత ఇంకోటి ఒకదానికి అటాచ్ అవ్వటం, తర్వాత గోల్, తర్వాత రీచింగ్ అండ్ ఫుల్ఫిల్మెంట్, అంబిషన్, ఇలాంటివన్నీ కదులుతూ ఉన్నాయి అందులో. ఏందో కాన్షియస్నెస్లో, మైండ్లో కదులుతూ ఉన్నాయి. సో ఇది ఆగుతుంది, మళ్ళీ ఆ మూమెంట్ వస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చూస్తున్నాం, మళ్ళీ ఆగుతుంది. సో ఇది జీవితంలోనే అది ఉండగలదా అని, అంటే ఇన్ ద లివింగ్ ఇట్ సెల్ఫ్ అది ఒక సమయంలో వచ్చి పోవడం కాకుండా ఆ జీవితము అంతా వ్యాపించి ఉండగలదా అనేది ఒక ప్రశ్న అన్నమాట. అది గాఢమైన ప్రశ్న అసలు ఈరోజు టాపిక్లో. అది ఉండాలి అని అంటే, అది ఉండడం లేదు అంటే, ద నేచర్ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ థాట్ ఇన్ ఆల్ ఇట్స్ మూవ్మెంట్స్ అండ్ ఇట్స్ డిసెప్టివ్ నేచర్ అండ్ ఇట్స్ దాన్ని ఏమంటారు, దాన్ని సీక్రెట్గా తనలోని పెట్టుకున్న రకరకాల అభిప్రాయాలు, లేకపోతే రకరకాల మోటివ్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇదంతటిని ఆ మెజర్మెంట్ అనే దాంట్లో, అంటే థాట్ మూవ్మెంట్లో, ఆ నేచర్ స్ట్రక్చర్లో మనము టోటల్గా చూడగలగడం అనేది జరగాలి.
అది పార్షియల్ సీయింగ్ అవటం వల్ల ఏమవుతుందంటే పార్షియల్గా సైలెన్స్ ఒక్కొక్కసారి వచ్చి పోతూ ఉంటుంది. బట్ కెన్ దేర్ బి ఏ టోటల్ సీయింగ్ అంటే అక్కడ క్షణము అక్కడ ఏం జరుగుతుందో మైండ్ దాంట్లో జరుగుతున్నది ఏంటో అది ఎలా కండిషనింగ్లో పనిచేస్తుందో అని ప్రతిసారి ఆ కండిషనింగ్కి అవేర్నెస్ అనేది వెంటనే అవేర్నెస్ అనేది ఆ కండిషనింగ్ని చూడగలిగేటువంటి ఒక స్థితి మేల్కొందా లేదా మనలో, అది చూడగలుగుతుందా లేదా, అది నిజంగా కంప్లీట్గా చూడగలిగితే అప్పుడు జీవితంలో ఈ అవేర్నెస్ అనే దాని మీదనే జీవితం జరుగుతుంది. థాట్ మీద ఆధారపడి జీవితం జరగదు. అప్పుడు ఇంటెలిజెన్స్ విల్ టేక్ ఓవర్. అంటే అసలు యాక్చువల్గా సైలెన్స్ అండ్ సీయింగ్లో వచ్చిన ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇట్ విల్ టేక్ ఓవర్. ఇట్ నోస్ వేర్ టు యూస్ థాట్, వేర్ నాట్ టు యూస్ థాట్. సో దేర్ ఇస్ ఆల్వేస్ దట్ రిథమిక్ మూమెంట్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో దట్ సామరస్యం అంటారు కదా, మనస్సు, శరీరము, హృదయం, ఈ మూడు కూడా ఒక సామరస్య ధోరణిలో వెళ్ళటం, కాన్ఫ్లిక్ట్ లేని ఒక జీవితంలో ప్రవేశించటం జరిగిపోతుందన్నమాట. సో అది ఎలాగ హ్యాపెన్ అవుతుంది? అందుకనే హౌ డీప్ వీ కెన్ గో అనేటువంటి పదం వాడారు. హౌ డీప్, ఆ డీప్ అనేది వీ కెనాట్ గో, ది థాట్ కెనాట్ గో అనేటువంటి విషయాన్ని మళ్ళీ స్పష్టం చేశారు కృష్ణజీ. కాబట్టి థాట్ని ఒకటే మనకు ఉపయోగించడం తెలుసు ఇంతవరకు. బట్ దట్ అవేర్నెస్ అంటే ఆ థాట్ యొక్క నేచర్ స్ట్రక్చర్ని టోటల్ అండర్స్టాండింగ్ అనేది పూర్తిగా రావటం లేదు. మనం మళ్ళీ దీంట్లో పడిపోతున్నాం, మళ్ళీ దాంట్లోకి వచ్చేస్తున్నాం, మళ్ళీ ఏదో ఒక ఇమోషన్కి లోన్ అవుతున్నాం, మళ్ళీ అక్కడ ఏదో కష్టమో ఏదో ఛాలెంజ్ వస్తే మళ్ళీ మేల్కొంటుంది మనసు, మళ్ళీ చూస్తుంది, లేకపోతే మామూలు సాధారణ జీవితం పడుతుంది. సో దీనివల్ల మనిషిలో టోటల్ ఒక పరివర్తన అనేది కంప్లీట్గా రాలేకపోతుంది అన్నమాట. ఇక్కడ ఇది చూడాలి. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా ఈ పెనిట్రేషన్ సైలెన్స్ అనేది ఇంకో డైమెన్షన్లో కూడా చెప్పింది, ఇంద్రియ సంవేదనం కూడా ద్వారా కూడా సంభవిస్తుంది అన్నారు, కరెక్టే కదా సార్? ఇంద్రియ సంవేదనం అంటే ఏంటి? అదే 2-3 సెన్సెస్ ఎట్ ఏ టైం చూసినప్పుడు కూడా మనకు అంటే అటెన్షన్ మీరు అనేది. అటెన్షన్ అంటే అదే కదా. ఓకే, అటెన్షన్ అన్నా అక్కడ పదాలే, చాయిస్లెస్ అవేర్నెస్ అన్నా, అటెన్షన్ అన్నా, ఎరుక అనే ఇంచుమించు ఒకటే అర్థం వస్తాయి. అంటే రకరకాల సందర్భంలో కృష్ణమూర్తి గారు రకరకాల పదాలు వాడారు అంతే. ఓకే, సందర్భాన్ని బట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక్క డౌట్ ఉంది సార్, చెప్పొచ్చా సార్? తప్పకుండా అమ్మా. సార్ ముందు నేను అంటే ఈ అబ్జర్వేషన్ ఇదంతా జరిగిన తర్వాత నేను ఇప్పుడు బయట ఏదైనా చూస్తున్నప్పుడు, సపోజ్ నా ముందు గ్లాస్ ఉంది సార్, నేను ముందు అది ఎలా చూసేదాన్ని, ఆ గ్లాస్ ఉంది అని చూసేదాన్ని. ఇప్పుడు నాకు చూస్తున్నా కానీ మైండ్ అది గ్లాస్ అని చెప్పట్లేదు సార్. నాకు ఇది క్లియర్ చేయదు సార్. ఓకే, ఏంటంటే అక్కడ మీరు సడన్గా మీకేం జరిగిందంటే ఒక తెలియని ప్రదేశంలో అడుగు పెట్టాడు సడన్గా. అంటే ఇంతవరకు పుస్తకాలు లేకపోతే ఏవో టీచింగ్స్ చదివిన తర్వాత ఒకరు అడుగు పెడితే ఓహో ఇదేనా చెప్పారు, ఇదేనా అని కొంత అప్పుడు కనెక్షన్ జరుగుతుందేమో నాకు తెలీదు. కానీ సడన్గా జరిగింది అది. మీకు జరిగితే ఏమైంది అక్కడ? యాక్చువల్గా మైండ్ ఏంటి చెప్పండి నాకు? ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, ఫుల్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, ఫుల్ ఆఫ్ మెమరీస్, ఇజంట్ ఇట్? మైండ్ అంటే, థాట్ అంటే అదే కదా. సో అక్కడ ఒక విషయాన్ని చూసినప్పుడు ఎలా చూడగలం? ఈ గ్లాస్తోనే చూడగలం. అంటే అక్కడ వెంటనే ఏమవుతుంది? నేమింగ్, రికగ్నైజింగ్, ఈ రెండు జరుగుతాయి. వెంటనే ఇమీడియట్గా ఏమవుతుంది? వర్డ్, ఆ తర్వాత ఇమేజ్, రూపం, నామ రూపాలు రెండు వస్తాయి. అంటే మైండ్ క్రియేట్ చేస్తుంది, వెంటనే నామాన్ని రూపాన్ని గుర్తిస్తుంది అన్నమాట. దానికి ఇక్కడ
మైండ్ పూర్తిగా ఆగిపోయినప్పుడు వర్డ్ ఎలాగొస్తుంది, రికగ్నిషన్ ఎలాగొస్తుంది? అంచేత అక్కడ ఏముంది, ఓన్లీ అవేర్నెస్ ఇస్ సీయింగ్ అంతే, నాట్ యు ఆర్ సీయింగ్ విత్ ది మైండ్. సో మైండ్తో చూసినప్పుడు అది గ్లాసు ఈ ఆకారంలో ఉంటుంది, అది ఎత్తడి కాదు, గాజు గ్లాసు అని దాని వివరణ, దాని పేరు అన్నీ చెప్తుంది మైండ్. సో అక్కడ ఏ థాట్ లేదనుకోండి, ఏ మెమరీ లేదనుకోండి, అప్పుడు దాని పేరు, దాని మీద ఒక వర్డ్, ఒక రూపం ఎలాగ తెలియబడుతుంది, ఎలా వీలవుతుంది తెలియటానికి? అక్కడ నామరూపాలు లేవు. ఓన్లీ సీయింగ్ ఉంది. బట్ దేర్ ఇస్ నో సీయర్. సీయర్ మీన్స్ all the burden of the past knowledge. అక్కడ సీయర్ అంటే అదే కదా, ఆల్ ది అక్యూములేటెడ్ సెంటర్ నాలెడ్జ్, అది లేదు. అందువల్ల ఏంటవుతుంది, దేర్ ఇస్ ఓన్లీ సీయింగ్ అంతే. సో ఇన్ దట్ సీయింగ్ దేర్ ఇస్ నో వర్డ్, దేర్ ఇస్ నో ఇమేజ్, నామం లేదు, రూపం లేదు. నామరూపాలన్నీ మనసు ఇచ్చినవే కదా ప్రతిదానికి. అంటే ఇప్పుడు అంటే నాకు అంటే నాది నాకు కనిపించింది చెప్తున్నాను సార్. అంటే ఏది చూసినా కానీ చూస్తున్నాను కానీ మైండ్ చెప్పలేదంటే దేర్ ఇస్ ఓన్లీ ప్యూర్ సీయింగ్, అబ్జర్వర్ లేకుండా చూస్తున్నాను. చూస్తుంది, అవును. ఓకే సార్. కానీ ఒక్కొక్కసారి ఎక్కడ పాస్ట్ నాలెడ్జ్ అవసరమో ఆ నాలెడ్జ్ ఏమో అది వస్తుంది మీకు కదా, అది వస్తుంది. అంటే అక్కడ అది లెజిటిమేట్, అంటే అది హేతుబద్ధంగా అసలు కరెక్ట్గా అక్కడ ఫంక్షనల్ లెవెల్లో ఏది అవసరమో అది చెయ్యగలిగేటువంటి విషయం ఉంది. ఎక్కడ అవసరం లేదో అక్కడ అది రావటం లేదు. అంటే అక్కడ ఏమవుతుంది, సీయింగ్ అనేది పూర్తిగా ఉండటం వల్ల, ఇంటెలిజెన్స్ ఆపరేట్ అవడం వల్ల, సో ఏంటవుతుందంటే అక్కడ వేర్ థాట్ ఈజ్ నెసెసరీ, ఆటోమేటిక్గా మీ ప్రయత్నం లేకుండా థాట్ అప్లికేషన్ జరుగుతుంది. ఎక్కడైతే థాట్ అవసరం లేదో మీ తాలూకా ఉద్దేశము, మీ ప్రయత్నము, మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఎందుకంటే మీరు లేరు కనుక ఆటోమేటిక్గా థాట్ అనేది సెసేషన్లోకి వెళ్ళిపోయింది. లేదు అక్కడ, అంచేత అక్కడ నామరూపాలు లేవు. పాత విషయాల్లో ఎవరు తిట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు పొగిడారు, అది కూడా లేదు, ఏదీ లేదు. క్యారీ ఓవర్ లేదు. ఏదో జరిగింది, దాన్ని ఇంకా కొంతసేపు అయిన తర్వాత గుర్తు చేసుకోవడం, దాన్ని పొడిగించుకోవడం, మళ్ళీ అది జ్ఞాపకం రావడం, అలా లేదు. ఏదైనా జరిగింది, అది పోయింది అంతే, పోయింది అంతే. అది మళ్ళీ దాన్ని రివైవ్ అవ్వటం లేదు, అది మళ్ళీ తిరిగి రావటం లేదు స్మృతి పదంలోకి, జ్ఞాపకాలు కదా, అది జరుగుతుంది. అవును సార్, చిన్న క్లారిఫికేషన్ సార్. సార్ చెప్పండి. ఇక్కడ ప్రజ్ఞలో ఉన్నప్పుడు అవసరం అనుకుంటే ఆ నాలెడ్జ్ను ఆ ప్రజ్ఞ యూజ్ చేసుకుంటుంది, అవసరం అనుకుంటే. కానీ అది ఎక్కడి నుండి యూజ్ చేసుకుంటుంది సార్? ప్రజ్ఞ అనేది అది ఏంటి అంటే సెల్ఫ్ కాదు, అది సెల్ఫ్ కాదు, అది ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్. అది దాన్ని ప్రజ్ఞ అని సాంస్క్రిట్లో వాడారు. అయితే ఆ ఇంటెలిజెన్స్కి ఏంటి అంటే ఇట్ నోస్ వేర్ థాట్ మస్ట్ ఫంక్షన్, వేర్ థాట్ మస్ట్ నాట్ ఫంక్షన్, అవసరం లేదు తెలుసు దానికి. అందుకని ఇట్ కెన్ యూజ్ థాట్ ఇన్ సర్టెన్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ టు లివ్. అలాగే సైకలాజికల్గా కొన్ని విషయాలు అవసరం లేదు అసలు, మనకి సైకలాజికల్గా ఉండేది కదా నాయిస్ అంతా కూడా లోపట. కాబట్టి ఫ్యూచరు, పాస్ట్, ఈ టైం అంతా, సో ఆ నాయిస్ అనేది అవసరం లేదు. కాబట్టి అక్కడ
థాట్ యొక్క ఫంక్షన్ అవసరం లేదు అనేటువంటిది ఇంటెలిజెన్స్లో ఉండేటువంటి వ్యక్తికి, అంటే జాగృతి అయినప్పుడు, వివేకం అయినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా అది రాదన్నమాట. అంటే అది రాకుండా చేసేది, వచ్చినట్టు చేసేది ఏదీ లేదు. ఆటోమేటిక్ ఆపరేషన్ అది, అంతే. ఒక సెన్సార్ లాగా. అంటే మనకు తెలియకుండా జరిగిపోవడం కదా సార్? మనకు తెలియదు అది ఎందుకు ఆపరేట్ అవుతుంది. మీకు తెలుస్తుందా? అక్కడికి వెళ్ళినప్పుడు, బ్యాంక్ వెళ్ళినప్పుడు ఇలా చేయాలని తెలియదు. అక్కడ ఆపరేట్ స్విచ్ ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అవును, అదే కదా జరిగేది. అది 20 years కింద థాట్ అయినా, 50 years కింద థాట్ అయినా, 2 days 2 seconds కింద థాట్ అయినా కూడా సంబంధం లేదు. ఏం లేదు, ఎప్పటి థాట్ అయినా దానికి కాల నియమం ఏమీ లేదు, కాల పరిధి లేదు. 20 years బట్టి ఉన్న థాట్ని 20 years తో సమాప్తి చేయాలనే లేదు కదా. థ్యాంక్ యూ సార్. Anand garu, do you want to say something? Yes, sir. Fundamentally, sir, I mean, we are not very serious. When I want to earn a livelihood, when I want to take care of my family, when I want to become something, I am serious. Yes. I put everything, all my efforts into become something. But when it comes to this, which is much more serious or challenging than taking care of my life and things like that. So seriousness is one thing. The other thing is, human beings are basically lazy. I mean, we want pleasure all the time. We go for entertainment. So I avoid work and things like that. So there is another one. Then again, I mean, when I have a problem, like when a mind has a problem, the question is, can it be serious? Now, Kay is talking about seriousness, when I don't have a problem. My conditioning is that I must have problems and I should solve them. That is what has been taught from the time I've been born. They'll give me a problem, they have to solve. 2 + 2 is 4. And then the minute I say it's 4, I get a shabash on my back. Well done. Okay, a lot of appreciation. You're very smart, very intelligent. Yes. So all the time, the problems have to be there. Otherwise, I don't know what to do. If I don't have a problem, I'll create a problem. So it is very essential for me to understand again, I mean, what is leisure when Krishnamurti is talking about? Now, for example, someone says, I'm walking on the road. I'm walking on the road. My eyes are seeing the cars. People are walking around. It's not being registered. It is not being registered at all. Yes. But when the moment I see my wife or once he's a husband, immediately, I mean, that image comes into it and say, my husband, my wife. Yes. Krishnamurti is talking, can you observe that? When you observe a neem tree, he says the moment you say neem tree, I'm back to my memory. Can you observe the tree without naming it? The moment you name, I'm lost. So these are very essential. So when someone says that I have to go deep inside, am I really very serious is the question. Because, as I've been said earlier also, every living being, I mean, it wants pleasure, wants to avoid pain. Now here, what K is talking about is something tremendous. It requires a lot of attention, a lot of effort. He says, within quotes, I mean, he says, once he says, the moment you put effort, I mean, you're lost. But again, it is essential. That interest, again, interest, he says, if you have interest, again, you're back to your conditioning, your memory and all that. So this is what is, it's a challenging thing to understand. Somebody also said, you contradict. He says, forget what I said earlier. Can you listen to me now? Yes. So definitely effort is required. Definitely interest is required. Definitely there has to be some pain in me. So many people are dying out there every day. I mean, am I really concerned about them is the question. We may talk about, I mean, a war which is taking place in Ukraine. How many people have died in Ukraine? But every day, about 20,000 children are dying of hunger. We don't talk about the children who are dying of hunger.
One person who was killed in Delhi, you'll get in the news, the whole day, the whole, 24 hours, they show the same thing. One person murdered in Delhi. But 20,000 children are dying every day. Nobody talks about it. So many people are going hungry. Nobody talks about it. So many murders are taking place because of, because of what one's position he is in. Nobody talks about it. The kind of damage we are doing to our own, to the future of our children, nobody wants to talk about it. Because we depend upon saying, somebody will take care of. I mean, if it is so serious, how come, the politicians are not talking, leaders are not talking, how come it's not there in the news? That is how we justify and rationalize. Because if I say something seriously happening out there, I have to become serious. I have to start doing something about it. Not physically. I don't have to do anything physically. I have to see what is causing that damage, what is causing that pain, what is causing that suffering. Unless one is sensitive, it is very difficult. Like cases go deep inside, then I say I should go deep inside. That is just a word. That word to deep down is just a word. And only we understand everything only through words. And he says you have to go beyond words. How does one go beyond words is the question. So again, coming back, unless one is serious, when am I serious? When I'm sensitive. Then when I'm sensitive, when there's an affection, out of that affection and care, it's only then you're free. There is freedom. Out of freedom and responsibility. Most of us, freedom, we think, I can do what I want. That is not freedom. Freedom means responsibility. Without responsibility, there's no freedom. So it is very essential for me to understand all these things. When I talk about love, I have to think about that freedom and responsibility, care and affection. It's not just loving my children. It's not just loving my wife. So it is very essential for me to look at these things very seriously. This is most of the time we are spending in pleasurable hours, from morning to evening. Even if I get bored, I will say, okay, let me go and watch a movie. Let me go switch on the TV. Let me do something. Let me go out for a walk and come back. That is what I'm used to. That's what I'm doing all the time. Am I really serious is the question. One has to be serious. Then one has to understand a mind with a problem can never be serious. So see my own contradictions. Problem is required for me to solve it, and then I say I'm a great person. I've succeeded in doing this. And here he's saying, a person with a problem can never be serious. Now, how do I understand that? There's a lot of contradiction in my life. And other thing is, he says leisure. Leisure is not taking, relaxing. He doesn't mean that. Leisure is a place where you learn. So school is a place of leisure. So that is very essential for us to understand. Ante sir, inకేం లేదు sir. Thank you. Thank you. ఇక్కడ సీరియస్నెస్ అనేటువంటి ఒక మాటలో ఆ సీరియస్నెస్ అనేది ఎంతమంది జీవితాల్లో ఉంది. వీఆర్ సీరియస్ అబౌట్ మనీ, సీరియస్ అబౌట్ అవర్ ఏంటిది అవర్ వెల్ బీయింగ్, ఆర్ serious about property or fame and name or some పదవి, దాన్ని ఏమంటారంటే అధికారం, పదవి, దీంట్లో సీరియస్గా ఉన్నాము. బట్ వాట్ సీరియస్నెస్ యాక్చువల్లీ మీన్ అంటే ఇదంతా పెరిఫీరియల్ సీరియస్నెస్ ఆఫ్ ది సెల్ఫ్. అంటే అది మాటికి ఒక సెక్యూరిటీలో సీరియస్నెస్ ఉంది అని చూస్తున్నాం మనం. సెల్ఫ్ క్రియేటెడ్ సెక్యూరిటీ. సో పదవిలో, పేరులో, డబ్బులో, కుటుంబంలో ఎన్నిటిలోని సెక్యూరిటీ పెట్టుకొని ఆ సెక్యూరిటీలో సీరియస్నెస్ని పెట్టుకుంది. సో ఏ మైండ్ విత్ లివింగ్ విత్ సెక్యూరిటీ కెన్ ఇట్ బి ఎవర్ సీరియస్? It cannot. If you see that a secure mind always protecting itself from everything and always going for
protecting itself and living its own sake and all that self-centered activity. If in that there is a seriousness, but we are not talking about that seriousness. The seriousness in depth means a seriousness of a living లో ఉండాలి. అంటే how we live, how we act, how we talk, how we see, not only outside world, but also inside world. So, because without the inside, there is no outside. Without the inner, there is no outer. We have created the world, and the world is us. We have created that world, you and I and everybody. So we are responsible what is going on in the world. So అందుకని ఇక్కడ ఏం చూడాలి? We have to see not only the outer, but also the inner, which is the cause of really the outer world. సో అంతరంగం అనేది, అందుకనే సెల్ఫ్ నోయింగ్ అనేది చాలా ఇంపార్టెన్స్లోకి తీసుకొచ్చారు కృష్ణమూర్తి. సో దీంట్లో నుంచి పుడుతుంది నిజంగా సెన్సిటివ్నెస్. సో వెన్ ఐఎమ్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ లివింగ్ మెకానికల్లీ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై సెక్యూరిటీ అండ్ సెల్ఫ్-సెంటర్డ్ యాక్టివిటీ, హౌ కెన్ ఐ బి సెన్సిటివ్? నేను సెన్సిటివ్గా ఉండవలసిన విషయం ఎక్కడ ఏ క్షణము కనబడటం లేదు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు నా చుట్టూ నేనే తిరుగుతున్నాను. అక్కడ సెన్సిటివిటీ అనే మాటకు అర్థం లేకుండా పోయింది. అందువల్ల సెన్సిటివిటీ అనేది యాక్చువల్గా మనకి ఎప్పుడు వస్తుంది? అసలు ప్రాబ్లం అంటే ఏంటి? ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి జీవితంలో? ప్రాబ్లమ్స్ రావాలి అని అనుకుంటున్నాం. ఎందుకు రావాలి? తర్వాత ఎన్నో ఉన్నాయి, ఇందులో మీరు చెప్పినట్టుగా ఎన్నో ఉన్నాయి. అయితే ప్రాబ్లమ్స్ వచ్చి అప్పుడే చూడాలా జీవితాన్ని? అవేకన్ అవుతామా అప్పుడు? లేదా ప్రాబ్లం లేకుండా జీవితాన్ని చూడలేమా? అసలు యాక్చువల్గా వీలు కాదా? సో అందుకని జీవితంలో ఏమవుతుంది? అసలు యాక్చువల్గా జీవితం అనేది ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది. అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతున్నాయి? సో ఆ క్రియేట్ అవుతున్న మూలాన్ని మనం చూడగలమా? సో క్రియేట్ అవుతున్న మూలం అంటే ఆ మూలం ఏంటి? అది బ్రాంచెసా, లీవ్సా, లేకపోతే రూటా? అసలు యాక్చువల్గా ఫండమెంటల్గా ఉండేటువంటి ఆ రూటా ఏంటి అది అని యాక్చువల్గా చూస్తే, సో ది మైండ్ ఈస్ ఇట్ సెల్ఫ్ క్రియేటింగ్ ది ప్రాబ్లమ్స్. తనే ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంటుంది. అప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చేసరికి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని మన దాని గురించి ఆలోచిస్తుంది. సో కాబట్టి ఇక్కడ దేర్ మస్ట్ బి సీన్ ఇన్ ద వే ఆఫ్ లైఫ్ దేర్ ఈస్ ఎ క్రియేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ సంబడి ఈస్ టాకింగ్ సార్. ఎస్ ఓకే. దెన్ మీరు చెప్పిన లేజర్, ఆ లేజర్ అనేది యాక్చువల్గా వచ్చిన ఒక విశ్రాంతి సమయం కాదు. లీజర్లో లెర్నింగ్ అనేది ఉంది అని చెప్తున్నాం కదా, చెప్పారు కూడా. అయితే ఆ లీజర్ ఏంటి? లెర్నింగ్ ఎప్పుడు జరుగుతుంది? థాట్తో లెర్నింగా, లేదా అంటే ఫ్యాక్ట్తో లెర్నింగా, ఐడియాతో లెర్నింగా, ఫ్యాక్ట్తో లెర్నింగా? సో ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్గా డైరెక్ట్గా చూసినప్పుడు అందులోంచి మనం మన పాత ఆలోచనల్ని జోడించకపోయినప్పుడు ఆ ఫ్యాక్ట్లో నుంచే నిజంగా లెర్నింగ్ తెలుస్తుంది. ఆ లెర్నింగ్ ఏంటి? వీ కెన్ సీ ది ఫాల్స్ యాజ్ ఫాల్స్ అండ్ ద ట్రూత్ ఇన్ దిట్ ఫాల్స్. సో ఎవ్రీ మినిట్ వీ కెన్ సీ దట్. అంచేత ఆ సీరియస్నెస్ ఎప్పుడు క్లిక్ అవుతుంది అసలు? యాక్చువల్గా ఆ సీరియస్నెస్ మనకి రావటం లేదు. ఏదో ఛాలెంజ్ వచ్చినప్పుడు ఒకసారి ఆ ఛాలెంజ్ని పోవడానికి అనేక రకాలుగా తంటాలు పడతాం, కానీ అసలు జీవితమే ఒక పెద్ద ఛాలెంజ్గా మారిపోయింది. కానీ ప్రతి మనిషి ఏంటంటే తన ఆహార విషయాలు, తన రుచి విషయాలు, తన స్వల్ప ఆనందాలు, తన డబ్బు, తన సెక్షువల్ ప్లెజర్స్, తన పదవి, తన తాలూకా రాజకీయ మనుగడ, ఇలాంటివన్నీ లోకంలో చాలా చాలా ముఖ్యమై సీరియస్ అయిపోయారు. కానీ అసలు యాక్చువల్గా ఈజ్ ఎనీబడి సీరియస్ అబౌట్ లైఫ్?
and understanding what he is and understanding his activity of the brain and mind and all that is one serious. And so ఒక లేజినెస్ కూడా ఉంది అని మీరు చెప్పారు. ఎస్, దెర్ ఇస్ ఎ లేజినెస్. అంటే మైండ్ ఆ సుఖకరమైన జీవితంలో లేజీగా, అంటే ఇన్వెస్టిగేషన్ లేకుండా లేజీగా హాయిగా అంటే ఇక్కడ ఏదో అయిపోయింది, బాగా డబ్బు ఉంది, నాకు ఏసీ రూమ్ ఉంది, 10 కార్లు ఉన్నాయి, ఒక 100 మంది నౌకర్లు ఉన్నారు, పెద్ద బిల్డింగ్ ఉంది, మీరు చెప్పారు ఏదో ప్రాబ్లం. సో దెన్ వాట్ అంటాను నేను, దెన్ వాట్ అయితే ఎందుకంటే అక్కడ సెన్సిటివిటీ లేదు, అక్కడ ఏంటి ఒక లేజీనెస్, అక్కడ ఒక బద్ధకం, ఏమి అసలు దేన్ని చూడాలని దేన్ని గమనించాలని ఇదంతా ఎందుకయ్యా, ఆలోచన ఎందుకు, చూడడం ఎందుకు, అంతా నాకు హాయిగా జీవిస్తే సరిపోలే, ఎందుక తలకాయ నొప్పి అంటాడు అలాంటి మనిషి దగ్గరికి వెళ్తే. మనం ఏదైనా చెప్పకపోతే ఆపమంటాడు, అవసరం లేదంటాడు. సో ఆ లేజీనెస్, ఆ మెకానికల్ లైఫ్కి అలవాటైందా మనసు? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ అన్నమాట. దట్స్ వై వీ హ్యావ్ టు పాండర్ ఓవర్, వీ హ్యావ్ టు ఫోకస్, వీ హ్యావ్ టు స్ట్రగుల్, వీ హ్యావ్ టు be serious in every matters of life, outwardly and inwardly. Then only there is that awakening of sensitiveness. అప్పుడు మనకి ఆ సెన్సిటివ్నెస్ వస్తుంది. అది రానిదే ప్రతిమా విషయాలకి చోటే లేదు. దట్ సెన్సిటివ్నెస్ ఇస్ లవ్, దట్ సెన్సిటివ్నెస్ ఇస్ ది హార్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో అప్పుడు మనకి కోఆర్డినేషన్ అనేది, తర్వాత ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, హృదయం కలిసి పనిచేయటం అనేది, ఫ్రాగ్మెంటేషన్ ఆగడం అనేది అన్నీ అక్కడే తెలుస్తాయి. సో వితౌట్ దిస్ సెన్సిటివిటీ ఇట్ కెనాట్ బి నోన్, అండ్ దిస్ సెన్సిటివిటీ కెనాట్ బి నోన్ వితౌట్ సీరియస్నెస్. సో ఆ సీరియస్నెస్కి అనేది మనలో కలగకపోతే అసలు వీలే అవ్వదు. అందుకనే దట్ మస్ట్ కమ్ టు అస్. ఆ సీరియస్నెస్ లేకపోతే సీరియస్నెస్ని ప్రాక్టీస్ చేయలేం. వీ కెనాట్ ప్రాక్టీస్ సీరియస్నెస్, ఇట్ విల్ కమ్. అంచేత అది మనం అది గమనించాలి. థ్యాంక్ యూ ఆనంద్ గారు. And one more thing I'll add, sir. Yes. Krishnamurti says you don't love your children. Yes. Do I really look at that seriously when he says that, or I just ignore it? He says you are attached to your children. You don't love them, he says. So Yes. if I want to be serious, if I say I do really love my children, then that is when the seriousness is. Then what I'll be looking into the future, what is going to happen, what is happening right now, it is going to affect their future. So do I really love my children? I'll say, okay, otherwise, no, the government is there, the leaders are there, the other politicians are there, they'll take care of it, I don't have to do it. If I love, will I say that is a question? That's all I would say. Or Krishnamurti, he directly he said, you don't love the children. You're only attached to the children because they give you pleasure. That's all that. So one has to seriously look at it. Yes, again it will come. Are we serious to question what is love in my life? We are not serious to question even. We have to, అంటే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయటానికి కానీ, చూడటానికి కానీ, అదేంటి అని అడగడానికి కానీ మనకి లేదు. అసలు ఆ ప్రశ్నే రావటం లేదు కదా. ఆ అటాచ్మెంట్తో కొట్టుకుపోతున్నాం, ఆ అంబిషన్తో కొట్టుకుపోతున్నాం, ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివ్తో వెళ్ళిపోతున్నాం. సో దెన్ అక్కడేంటి ప్రోబింగ్ లేదు, ఏమి సీరియస్నెస్ లేదు, ఏమీ లేదు. సో హౌ వన్ కెన్ గో బియాండ్ దిస్ ఫ్రాగ్మెంటేషన్ అనండి, లేదంటే కాన్ఫ్లిక్ట్ అనండి, లేదంటే మిజరీ అనండి, లేదా డెల్యూషన్ అనండి. సో వాట్ ఎవర్ నేమ్ యూ కాల్, అది నేమ్ అంత ప్రధానం కాదు. బట్ ఆ ఇగ్నరెన్స్ అనండి, దాని నుంచి బయటపడలేం కదా, unless we question, unless we probe. We have to also find out what that word love means. It is the most abused word. Love of my car, love of my house, love of my, my dog, love of my God. You Yes. see, Yes. when I say love, you see what I've made love of. I've completely, abused that word love.
The case says that is not love. So I need to seriously look at it when he says about love. And do you love your children? I have to really seriously look at it. If you really seriously see, we know also that is not love. Yep. Not only Krishnaji has pointed that, but if you really see it, not because he said something, but if you really see face to face in the life events, in relationship and all that, we know that we don't have love. See that we don't have love and stay with it. అది జరగడం లేదు కదా. Then how That's can the you be question. sensitive? That's the question. Do I really love my children? I say I love. Yes, that Do I question really is love? necessary. That's all. We don't really love. Yep. ఆ క్వశ్చన్ చూస్తే కనిపిస్తుంది కదా అది. We don't really love anything in this world, including ourselves. Even we don't love us. ఎందుకంటే ఒకసారి మనల్ని మనమే తిట్టుకుంటాం. And I would say, so let's put the question. But the moment I say I don't love, I've gone back in time. I don't love అని అన్ను, బట్ ఆమె లవ్ అని చూసినప్పుడు Absolutely. నాకు తెలుస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఎ పెర్సెప్షన్, ఇట్ ఈస్ ఎ సీయింగ్ దట్ ఎస్ ఐ హ్యావ్ నో లవ్ అని ఆ సీయింగ్ లో కనుక్కుంటున్నాను. అక్కడ మాటలతో ఐ హ్యావ్ నో లవ్ అని చెప్పడం కాదు, అది ఆ ప్రోబింగ్ లో తెలియాలి. అది మనకి తెలియాలి, రియలైజ్ అవ్వాలి. అప్పుడు దెన్ దెర్ మే బి చేంజెస్, ట్రాన్స్ఫర్మేషన్. Thank you. Yes, sir. Thank you. So it is approaching 8:30. So anybody wants to talk for 2 minutes or 3 minutes? ఎవరైనా 2-3 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నారు? ఛాయ్ రమణ ఛాయజీ మాట్లాడతారు. చాలా చక్కటి సెషన్. అల్టిమేట్ ఛాలెంజ్ ఇన్ లివింగ్ ఈజ్, ఏ వ్యక్తికైనా ఏ క్షేత్రంలో ఉన్నా సరే, టు టచ్ దోస్ ఇన్నర్ డెప్స్ అన్నది, దట్ ఈస్ టెస్ట్ ఆఫ్ లివింగ్. అది మనిషిని పరీక్ష పెడుతుంది. బాగా బ్రతకాలి, మనిషి తన అంతర్ముఖుడై ఒక నిరంతర తపస్విగా ఉండాలి అన్నదే కృష్ణమూర్తి గారి బోధలో నిరంతరంగా ఆయన అదే చెప్తూ వచ్చారు. అది ఈరోజు టాపిక్, ఈవెన్ ద ఫ్రేజింగ్ ఆఫ్ ద టాపిక్ కూడా అద్భుతంగా ఉంది. అందరూ చాలా బాగా మాట్లాడారు. మీరు చాలా చాలా సూత్రధారిగా ఈ టాపిక్ ని చాలా అందంగా మలిచారు. ప్రతి ఒక్కరు ఎన్నిసార్లైనా వినాల్సినటువంటి రికార్డింగ్ మాస్టర్జీ ఇది. ఒక వ్యక్తి జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, తారసించినటువంటి ఎన్ని పరీక్షా సమయాలైనా సరే, కృష్ణమూర్తి గారి బోధలో ఒక ధైర్యము, ఒక గొప్ప శక్తి, నిగూఢమైనటువంటి ఆంతరంగిక శక్తి అన్నది వ్యక్తి జీవితంలో ఎంత అందుకోగలడు అన్నది మాత్రం చాలా గొప్పగా కనిపిస్తుంది. కృష్ణమూర్తి టీచింగ్స్ దే వర్క్ లైక్ మెడిసిన్ అనిపిస్తుంది. అటువంటి చక్కటి టాపిక్ అందించినందుకు, ఇటువంటి చక్కటి టాపిక్ ఇంత చక్కగా మలచబడినందుకు, ఆల్మోస్ట్ ఒక 100 టాక్స్ ఆఫ్ కృష్ణమూర్తి తాలూకా సారం ఈరోజు విన్నామా అనిపించింది. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఛాయజీ. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ఎ మెడిసిన్ ఫర్ భవరోగాస్. భవరోగ అంటారు చూసారా, నాట్ ది ఫిజికల్ బాడీ. ద భవరోగ మీన్స్ ది సంసారిక్ లైఫ్, ద లైఫ్ ఇన్ రిలేషన్షిప్ అండ్ ద వెరీ లివింగ్ ఇట్ సెల్ఫ్. దాంట్లో దట్ ఈస్ కాల్డ్ భవరోగ ఇన్ సంస్కృత్. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్. ఆ భవరోగకి మందు చెప్పారు కదా కృష్ణమూర్తి గారు. అయితే ఆ మందును మనం పొగుడుతున్నామా, ఆ మందును వేసుకుంటున్నామా? దట్ ఇస్ మై క్వశ్చన్.
ఆ మందు గురించి ఎంత వర్ణించినా 1000 తలల ఆదిశేషుకు కూడా వీలు కాదు. సో అది గొప్పదే మెడిసిన్. అయితే మాత్రం ఆ మెడిసిన్ వేయకుండా భవరోగాలు అనేవి పోతాయా? ఆ మెడిసిన్ వేయడం అంటే ప్రాక్టికల్ లైఫ్లో ఆయన పాయింటర్స్ని అప్లై చేసే ధైర్యం ఉందా? అది ఆ సీరియస్నెస్ ఉందా? అక్కడ మనం లేజీ అవ్వకుండా యాక్టివ్గా ఉన్నామా? ఇది మనకు అవసరం. అంతే. ఆ 3 ఉంటే ఆటోమేటిక్గా మందు మింగినట్టే. I'll just add one thing, sir. Okay. I mean, I have to be a very simple being. That's all there is. Simple person. But our minds are very complicated. Yes. So I need to understand that simple is not easy. Generally, we think simple is easy. Simple is not easy. So K, in fact, was a very simple person. I mean, that was what he saw, he conveyed to us. There was no interpretations of, or he was conveying to the images and things like that. So whatever he saw, it was very plain and simple. That is what he spoke to all of us. So that is what it is. So what is essential is, can I be a simple being is what I would put that question. That's about all. Yes, because he is the original teacher. He didn't copy anybody. He's the original teacher and he's the world teacher. He came for that only, to the set. అందువల్ల మనకి ఏమైందంటే మన జీవితాన్ని పూర్తిగా ఆయన విప్పి చూపించగలిగారు. He opened the whole way of living and our way of living and the way of mind and everything. He opened it before us. అందుకని సగం శ్రమ తగ్గిపోయింది ఆల్రెడీ. ఒక సగం దారి వరకు తెచ్చి ఉంచారు అక్కడ మనల్ని. సో అతని జీవితంలో అతను కనుక్కున్న మహాసత్యాలు ఏవైతే ఉన్నాయో అతను ఒరిజినల్గా దాన్ని ప్రతిపాదించారు. అయితే అప్పుడు ఆ సింప్లిసిటీ, ఆ తాలూకా సెన్సిటివిటీ, ఆ తాలూకా సీరియస్నెస్, ఇవన్నీ కూడా ఆ టీచింగ్ని మన జీవితంలో అప్లై చేసినప్పుడు మనకి కలగవలసి ఉంది. అతను నిజంగా ఎవ్రీథింగ్, అతను చాలా సింపుల్, టీచింగ్ ఈజ్ సింపుల్ అండ్ ట్రూత్ ఈజ్ సింపుల్ అండ్ అవర్ మైండ్స్ ఆర్ కాంప్లెక్స్. సో కెన్ ది మైండ్ బి సింపుల్ టు సీ దీస్ థింగ్స్? దట్స్ వాట్ కృష్ణమూర్తి ఈజ్ ఆస్కింగ్ అస్, డిమాండింగ్ అస్. సో అందుకని దాన్ని అలాగ చూడగలిగితే యాక్చువల్గా, సో సగం దూరం వరకు తెచ్చి అక్కడ ఓపెన్ చేసి ఉంచారు. దాన్ని చూడగలిగితే అప్పుడు మీ అంతటా మీరే ప్రయాణం చేయాలి అని చెప్పారు. అక్కడి నుంచి ఓపెన్ చేసి అక్కడి నుంచి మనమే ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయగలిగితే జరుగుతుంది, ప్రయాణం జరగకపోతే ఇలాగే ఉంటాం అంతే. వీఆర్ కాంప్లెక్స్ పీపుల్, వీ కెనాట్ బి సింపుల్. దట్స్ ఇట్. సో షల్ వి క్లోజ్ ఆర్ ఎనీబడి వాంట్స్ టు టాక్? రమణ గారు ఇందాకేదో మాట్లాడతామన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. చిన్న అభ్యర్థన ఏమంటే, అన్ని కొంచెం తెలుగులో ఇప్పుడు ఆనంద్ గారు మీకు ఇంగ్లీష్ లో చెప్తారు, కానీ మీరేం చేస్తున్నారంటే మళ్ళీ మీరు ఆనంద్ గారికి మళ్ళీ ఇంగ్లీష్ లోనే చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఇంగ్లీష్ తెలియని వాళ్ళం కూడా ఉన్నాం అనేది, అంటే ఆయన ఎటువంటి తెలుగులో మాట్లాడలేరు. ఆయన మీకు అర్థమైంది కాదు ఇంగ్లీషు, మీరు చెప్పే తెలుగు వల్ల మిగతా అర్థం అవుతుందని కొంచెం, అంటే ఇంగ్లీష్ లో చెప్పిన కొన్ని పదాలు ఎక్కట్లేదు అనమాట. అంటే నాకు ఇంగ్లీష్ పూర్తిగా, అంటే నా పర్సనల్ మేబీ మీ పాయింట్ నాకు నచ్చింది. సరి చేసుకుంటాను, నన్ను నేను సరి చేసుకుంటాను. తెలుగు వస్తుంది సార్, తెలుగు మాట్లాడితే మీ గురించి కాదు, నా గురించి చెప్తున్నారు. ఇంగ్లీష్ లోనే పలుకుతారు, కానీ నేను తెలుగులో పలకమని వారు కోరుతున్నారు. తప్పకుండా, ఎందుకంటే ఆ ఫ్లోలో నేను మర్చిపోయి ఆ విషయాన్ని ఇంగ్లీష్ లో వెళ్ళిపోతున్నాను. బట్
ఆ అవేర్నెస్ లో సరి చేసుకొని ఇక మీదట సాధ్యమైనంత మటుకు తెలుగులోనే మాట్లాడతాను సార్. అంటే నేను రమణకి ఏం చెప్తున్నాను అంటే సార్, నాకు తెలుగు వస్తుంది కానీ తెలుగులో మాట్లాడితే మీకు అర్థమయ్యలేదు. అవును, ఇప్పుడు ఆ ప్రాబ్లం నాతో చెప్తున్నారు ఆయన, నేను ప్రాబ్లం. అవును సార్, నాకు అర్థమైంది సార్. ఐఎమ్ జస్ట్ జోకింగ్ సార్ అంతే. ఓకే, సో థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది కనెక్ట్ అయింది చాలా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా తెలుగులో చెప్పడం ద్వారా చాలా బాగా వచ్చింది సార్, మీరు చెప్పడానికి అర్థమైంది సార్. తెలుగు, అవును, నన్ను కూడా కోరుతున్నారు తెలుగులో చెప్పడం వల్ల మాకు కృష్ణజీ టీచింగ్స్ బాగా అర్థమవుతున్నాయని చాలా మంది చెప్తున్నారు నాకు. వచ్చిన వాళ్ళు కూడా అప్పుడు ఛాయాదేవి గారు ఇంగ్లీష్ బాగా చెప్పగలిగాడు, మళ్ళీ వారు తెలుగులోనే చెప్తారు. అది నాకు ఎందుకంటే అడిగి ఉన్నప్పటికీ వాళ్ళ విధానాన్ని బట్టి దయచేసి మీరు ఏమంటే మీ రిప్లై మట్టుకు తెలుగులో కనుక చెప్పగలిగితే మిగతా అది నా పర్సనల్ ప్రాబ్లం గా నేను చెప్తున్నాను. లేదు, అందరు చాలా మంది ప్రాబ్లం మీరు మాట్లాడారు, నేను మీరు చెప్పింది హృదయంలోకి తీసుకున్నాను. ఐ విల్ సీ దట్. చాలా బాగా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరీబడి. సార్ థ్యాంక్ యూ సార్. హలో, చెప్పండి సార్. అది ఏం లేదు సార్, నాది ఒక చిన్న విన్నపం సార్. అదే సార్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పోస్ట్ పెడతారు కదా సార్, కృష్ణమూర్తి గారి పోస్ట్ రోజు పెడుతున్నారు సార్. కొన్ని కాంప్లికేటెడ్ ఉన్నాయి, కొన్ని బాగున్నాయి, సింపుల్ గా కొన్ని అర్థం అవుతున్నాయి సార్, కొన్ని అర్థం అవుతుంది. అంటే మీకు అవైలబుల్ గా ఏమైనా అనిపిస్తే కొన్ని తెలుగులో పెడతారనేసి అనుకుంటున్నాం సార్. అంతే సార్. అది ఎవరైనా పెడతారేమో చూడండి, నాకైతే తీరిక లేదు, నేను చేయలేను, అది నా వల్ల కాదు. You can translate that into Telugu. I mean, it's available. So that app is available from English to Telugu. The translate is. అంటే అది కరెక్ట్ గా ఉండదు. కరెక్ట్ తెలుగు వెర్బల్ గా ఏమి కాకుండా ఏదోగా ఉంటది అంతే. సో వెల్కమ్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఆల్ పార్టిసిపేషన్. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. I'm closing, sir.